చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మెహబూబ్ అందరూ చెప్తుంటారు బయట బిగ్ బాస్ కి రెండు కారణాల వల్ల వెళ్తుంటారు అందరూ కూడా, ఎయిదర్ ఫేమ్ ఎయిదర్ మనీ. సో నువ్వు ఈ రెండిట్లో ఏది చూస్ చేసుకుని వెళ్ళిపోయావు లోపలికి? మా అమ్మగారు ఆగస్ట్ 5th చనిపోయారు. మా మదర్ లేకుండా అస్సలు అవ్వట్లేదు. ఆగస్ట్ 5th లైఫ్లో మర్చిపోలేని రోజు నీకు అసలుకి. బట్ అంతకు ముందే కదా అమ్మకి దాదాపు ఒక 12 to 13 lakhs అయినాయి ఇక్కడ హైదరాబాద్. అవును, హాస్పిటల్లో 13 lakhs అయినాయి. మెగాస్టార్ చిరంజీవి గారు చెక్ ఇచ్చినవి. మమ్మీ మెమరీస్తోనే ఉండాలి మేము. మెహబూబ్ లవ్లో పడిపోయాడని చెప్పేసి చాలా చూశాను బాబు నేను. అక్కడి నుంచి స్టార్ట్ ఇచ్చేశారు మనోడు క్లారిటీ కూడా. ఇన్ని ఇయర్స్ జర్నీలో ఎప్పుడూ నచ్చలేదు ఇంతగా? చెప్పు, నిజం చెప్పు. ఓకే అంటే 1 shot అయిపోద్ది. ఇన్ కేస్ మంచి స్టార్ హీరోలతో వర్క్ చేయాలి అంటే నీకు డ్రీమ్ ఎవరు? ఈ హీరోతో చేయాలి. చిన్నప్పటి నుంచి ఏంటి నీది అల్లు అర్జున్ గారిది ఒకటే ఏజ్ కదా. ఇప్పుడు కొంచెం హెయిర్ స్టైల్ చేసుకొని వచ్చి మంచి డ్రెస్ చేసుకొని వచ్చి నువ్వు ఇప్పుడు ఏజ్ దాచిపెట్టి అదిగో ఇదే వద్దు అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. అల్లు అర్జున్ అన్న పక్కన అయితే జస్ట్ ఊరికి 1 second వచ్చిపోయినా చాలు. ఇప్పుడు బిగ్ బాస్ మీద నీ ఒపీనియన్ అంటే ఏమని చెప్తా? 6 వెళ్ళొచ్చావు కదా, స్కిట్టెడా మొత్తం బిగ్ బాస్. ప్రేక్షకులందరికీ, చూస్తున్న వాళ్ళందరికీ మీ పేరెంట్స్తో ఉండండి, టైం స్పెండ్ చేయండి. లైఫ్ క్వశ్చన్ మార్క్లో వెళ్ళిపోయింది ఏంటి అని. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఏ మిర్చి 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 గుంటూరు మిర్చి లాంటి కుర్రోడే, మిర్చే 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 టిక్కు టాకుతోనే స్టార్ట్ అయ్యాడా, నెక్స్ట్ బిగ్గు బాసు అంటూ మన ముందు ఊపాడు. ఈ బుడ్డోడు ఎవడో మీ అందరికి బాగా తెలుసా, వాడే ఈ గుంటూరు మిర్చి గుంటూరు మిర్చి గుంటూరు మిర్చి. వెల్కమ్ 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 మిర్చి. థ్యాంక్ యూ. డాన్స్ సూపర్. ఏ మెహబూబ్, చాలా డేస్ తర్వాత ఐఎమ్ సో హ్యాపీ టు సీ యూ మ్యాన్. థ్యాంక్ యూ రోషన్. వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ. చూడు ఎంత బ్రైట్ గా ఉంది, అదిరిపోయింది సెట్ అంతా చాలా బాగుంది, క్రేజీ ఉంది. అంటే మెహబూబ్ వచ్చాడు కదా, బ్రైట్ గా ఉంది అనమాట. రోషన్ ఉన్నాడంటే మినిమం ఇలా ఉండిద్ది అనమాట. కూర్చో. థ్యాంక్ యూ. సూపర్. 2 years బ్యాక్ నేను గ్రీన్ మ్యాట్ లో చేసాం మనం. యా, గ్రీన్ మ్యాట్ లో తర్వాత తను షార్ట్ వేసుకుని ఉన్నాడు, టీ షర్ట్ కూడా నార్మల్ గా హుడీ వేసుకుని వచ్చేసాడు. చాలా నార్మల్ సెట్ నుంచి యూ హ్యావ్ గ్రోన్ సో మచ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇంకా చాలా చాలా ఎదగాలి. సూపర్. సో మనం ఇంకా ఈ హైట్లోనే ఉండిపోయాం కాబట్టి హైట్లో అయితే ఇలానే ఉంటాం, గ్రోన్ అవుతాం ఇంకా. సూపర్. నిజంగా టిక్ టాక్ బిగ్ బాస్, దిల్సే మెహబూబ్ బిగ్ బాస్ అండ్ బిగ్ బాస్ 4 బిగ్ బాస్. నీ జర్నీ చూస్తున్నప్పుడు చాలా అంటే చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. ఫ్రమ్ డే 1 నుంచి ఇప్పటి వరకు కూడా. అండ్ ఫైటింగ్ ఉంది, అన్నీ ఉన్నాయి, ఎమోషన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కలగలిపిన లైఫ్ అంటారు చూసావా, అది మెహబూబ్దని నేను 100% స్టాంప్ వేసి చెప్పగలను. థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తుంది మెహబూబ్, ఇన్ని రోజుల తర్వాత కలిసాం, జర్నీ ఎలా ఉంది బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత? ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత నాకు చాలా బాగుంది. ఎందుకంటే నాకు ఇంతకుముందు ఎవరైతే సోషల్ మీడియాలో ఉన్నారో, ఎవరైతే టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ యూస్ చేసే వాళ్ళకే తెలుసు. నేను బిగ్ బాస్ వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ బాగా యాడ్ అయ్యారు. అవును, ఫ్యామిలీ ఆడియన్స్ ప్రతి చోట. అంటే ఇప్పుడు నేను వచ్చిన తర్వాత సిరీస్ చూసినా, ఏదైనా సిరీస్ తీసినా, లేకపోతే టీవీ షోలో చూసినా, అరే ఈ అబ్బాయి మెహబూబ్ దిల్సే బిగ్ బాస్ 4లో వచ్చాడు, ఎక్కడికి వెళ్ళినా గుర్తుపట్టేస్తారు. అంటే ఆ షోకి అంత పాపులారిటీ ఉంది. మనం వెళ్ళంగానే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నేను ఫస్ట్ నుంచి అనుకునేదంటే, అరే వీడి దగ్గర మంచి టాలెంట్ ఉందిరా, వీడు కష్టపడతాడరా, వీడు బాగా చేస్తాడు, ఏదో ఒకటి మనకు ఒక మంచి పేరు ఉండాలి అనుకున్నాను. బిగ్ బాస్ వల్ల నాకు అది ఫుల్ఫిల్ అయింది. ఓకే, మనకి ఒక సెట్ ఆఫ్ గోల్స్ ఉంటాయి కదా, మనకి డ్రీమ్స్ ఉంటాయి. నా చెక్ లిస్ట్లో ఒక చెక్ లిస్ట్ బిగ్ బాస్ వల్ల నాకు పూర్తయింది. వెళ్ళిన ప్రతి చోటల్లో గుర్తుపడతారు, మంచిగా వచ్చి పలకరిస్తారు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ.
అండ్ బిగ్ బాస్ తర్వాత కూడా మంచి ఆపర్చునిటీస్ రావడం చేయడం హ్యాపీ, బాగుంది లైఫ్. సో మెహబూబ్ అందరూ చెప్తుంటారు బయట బిగ్ బాస్కి 2 కారణాల వల్ల వెళ్తుంటారు అందరూ కూడా, ఎయిదర్ ఫేమ్ ఎయిదర్ మనీ, ఫైనాన్షియల్గా ఎదగాలి, డబ్బు కావాలి అనుకున్న వాళ్ళు వెళ్తారు అంటారు. సో నువ్వు ఈ రెండిట్లో ఏది చూస్ చేసుకుని వెళ్ళిపోయావు లోపలికి? ఫేమ్. ఫేమ్ అంటే ఫేమ్ అంటే నేను ఆల్రెడీ అప్పుడే ఫేమస్ అవుతున్నా టిక్టాక్లో, మనకి మంచి మంచి 100 మిలియన్ 10 మిలియన్ 20 మిలియన్ 30 మిలియన్ యూట్యూబ్లో ప్రతి చోట వచ్చింది. కానీ నేను వైడర్ ఆడియన్స్కి మనం ఇంటరాక్ట్ అవ్వాలి. ఇంకోటి యాజ్ ఎ పర్సన్గా మనం ఎవరికి తెలియదు, ఒక 15 సెకండ్స్ వీడియోనో లేకపోతే ఒక 10 మినిట్స్ వీడియోనో మనల్ని చూస్తారు, అక్కడ క్యారెక్టర్ మంది ఉన్నదు, వేరే వాళ్ళు ఉంటారు, వేరే క్యారెక్టర్ని మనం చూపిస్తాం. కానీ నేనేంటో తెలియాలి పర్సనల్గా అందరికీ. అండ్ నాకు బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం, నేను చూసేవాడిని ఆ షోస్కి. నేను చూస్తూ నాకు అలాంటి అవకాశం వచ్చిందని నేను ఎప్పుడు అనుకోలే. ఓకే, ఇండస్ట్రీలో ఉండాలి, సినిమాలు చేయాలి, ఏదో ఒకటి సాధించాలి, మంచి పేరు తేవాలి, అన్నీ ఉన్నాయి మైండ్లో. ఏం చేయాలో తెలీదు, ఎవరిని అడగాలో తెలీదు, అవకాశాలు తెలీదు, ఎవరు మన మీద వచ్చి ₹1 పెట్టాలంటే మనం రిటర్న్ చేయాలి కదా, మనకి ఏం తెలియదు. మన దగ్గర ఒకటి ఉంది, ఫోను. దేవుడి దేవల్ల చదువుకున్నాం, నాకు జాబ్ ఉంది, సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాడిని. సో సాటర్డే సండేలో ఆ వీడియోలు చేసుకుంటూ తిరుగుతూ అలా పోస్టింగ్ చేసుకుంటూ అవి వైరల్ అవ్వటం, తర్వాత అందరూ అడగటం మళ్ళీ వీడియోస్ చేయండి అని. అలా వీడియోస్ చేసుకుంటూ తర్వాత ఈ వైరల్ అయ్యి నేను ఆ జాబ్ వదిలేసి వచ్చాక ఇలా చేసుకుంటూ ఉన్నా. సడన్గా అందరి కోవిడ్ టైం వచ్చేసింది, జాబులు లేవు. ఇది ఇండస్ట్రీ గురించి తెలిసిందే కదా, యూట్యూబ్ వాళ్ళకైతే కెమెరాలు, ఇప్పుడు ఆఫీసులు లేవు, ఏం చేస్తాం, చేస్తే డబ్బులు వస్తాయి లేకపోతే లేవు. అవును, క్రెడిట్ కార్డు బిల్లు అవి ఇవి ఎక్కువైపోయినాయి, రూపాయలు లేవు. అలాంటి టైంలో అయినా నా దగ్గర ఫోన్ ఉంది, వీడియోస్ చేద్దాం అన్నీ రోజుకు ఒక వీడియో చేసి పోస్ట్ చేసేవాడిని. ఓకే, శాలరీ లేవు, డబ్బులు లేవు, ఏం వచ్చేవి కాదు. అలాంటి టైంలో అంటే రాంగ్ డెసిజన్ అని, అది సాఫ్ట్వేర్ వదిలేసి ఇటు వచ్చాను, ఫీల్డ్కి వచ్చేసాను. కరెక్టా అంటే ప్యాషన్ని ఫాలో అవ్వండి అని చెప్పి కొన్ని వేల మంది చెప్పారు, ఇన్స్పైరింగ్ వీడియోస్ చూసినప్పుడు కానీ మనం హ్యాపీగా ఉంటామని. అంత డెసిజన్ తీసుకున్నాను, కరెక్టా రాంగా అని చెప్పేసి దూకేసా. ఏంటి అన్నప్పుడు బిగ్ బాస్ అనేది వచ్చింది. ఓకే, చాలా లో అవుతున్న స్టేజ్లో వచ్చింది. నమ్మాను, వెళ్ళాను, మంచి పేరుతో బయటకు వచ్చాను, హ్యాపీ. సోహెల్ అండ్ మెహబూబ్ ఇద్దరు కూడా దోస్తులు అయిపోయారు, మంచి నేమ్తో బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత కూడా ఆ ర్యాపో మెయింటైన్ అవుతుంది బాగానే. అండ్ ఎలా ఉంది సోహెల్తో ఇప్పుడు? అంటే కొన్ని కామెంట్స్ చూశాను, కొన్ని నేను అక్కడక్కడ న్యూస్లో చూశాను, అంటే మెహబూబ్కి అండ్ సోహెల్కి ఇద్దరికి దూరం పెరిగింది, గొడవలు అయిపోయాయి. నిజమా? దీంట్లో ఏమైనా ఉందా? మేము ఇద్దరం సూపర్ హ్యాపీగా ఉన్నాం. 4 సినిమాలు చేస్తున్నాడు మనోడు, తను బిజీ ఉన్నాడు. మేము మొన్నటిదాకా సేమ్ జిమ్, నేను ఇప్పుడు జిమ్ మారా, నాకు అక్కడ మెంబర్షిప్ అయిపోయి ఇంకో జిమ్ మారా. మెంబర్షిప్ అయిపోతే మెంబర్షిప్ చేసుకోవచ్చు కదా మళ్ళీ. సోహెల్ ఒకటే జిమ్లో ఎందుకు, అక్కడి నుంచి కొంచెం మారితే బాగుంటుంది కదా. అంటే వాడికి ఇద్దరం కలిసి దాని తర్వాత కూడా కలిసి వెళ్ళాం వేరే జిమ్కి కూడా. అయితే మనవాడికి స్లాట్ ఇప్పుడు షూట్ 7కి ఉండిద్ది, మనం జిమ్కి వెళ్ళేది 8, 9కి. సో నేను ఇంకో జిమ్ కొంచెం మారదాం, కొంచెం వేరే మా ట్రైనర్ ఉన్నారు యాంటోనీ అని, అన్న దగ్గర నుంచి ఎప్పటి నుంచో చేద్దాను, బిగ్ బాస్కి ముందు నుంచే. ఓకే, నాకు బిగ్ బాస్ నుంచి రాగానే కూడా అన్నని కన్సల్ట్ అయ్యాను కానీ కుదరలే అప్పుడు. తర్వాత నేను అడగటం జరిగింది, సరే రా చేద్దాం అని చెప్పేసి ట్రాన్స్ఫర్మేషన్ చేసి వెయిట్ లాస్ అయ్యి స్క్రీన్ మీద మరీ అలా బండగా కనిపిస్తున్నావా? అట్లేం లేదే. నీకు విషయం చెప్పిన నాకు నిజంగా ఇండస్ట్రీలో ఎలా ఉండాలి, ఇప్పుడు మాది చిన్న ఫ్యామిలీ కదా, చిన్న ఫ్యామిలీ. అక్కడ మాకు ఎలా ఉండేది, చదవాలి, పాస్ అవ్వాలి, జాబ్ చేయాలి, ఇలా ఉండాలి లైఫ్, ఇంతే. అంటే మన సర్కిల్ ఎలా ఉందో మనం అలాగే మైండ్ సెట్ కూడా ఉంటుంది. అక్కడి నుంచి చదువుకొని వచ్చాం, మనకి అర్థమైంది. తర్వాత సడన్గా ఇండస్ట్రీకి దూకినప్పుడు ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో తెలీదు, ఎలా మాట్లాడాలో తెలీదు. ఇప్పుడు అందరితో కలిసి ఉండాలి ఇండస్ట్రీ అనేది మనకి తెలియదు కదా. ఇది బిగ్ బాస్ తర్వాత నేను చాలా నేర్చుకున్నాను, కలవడం, కొత్త వాళ్ళని మాట్లాడడం, వాళ్ళు చెప్పడం, కొన్ని సినిమాలు చేసినప్పుడు వాళ్ళు నాకు ఇన్పుట్స్ ఇవ్వడం. అప్పుడు నాకు అర్థమైంది, ఓకే ఇలా ఉండిద్ది, మన బిహేవియర్ ఇలా ఉండాలి. మనం ఇప్పుడు నార్మల్ ఇంట్లో ఉన్నాడు, లేక మనం ఏదో పని చేసుకుంటున్నాం, ఎవరినో కూడా పట్టించుకోం నార్మల్గా. ఇండస్ట్రీ అలా కాదు కదా, మనం గ్రీట్ చేయాలి, మనకుంటే సీనియర్స్ వచ్చినప్పుడు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ప్రతిరోజు ఏదో ఒక లెర్నింగ్ ఉండాలి ఇండస్ట్రీలో. సో ఇవన్నీ స్లోగా నేర్చుకుంటూ వచ్చాను. ఓకే,
బట్ మీ ఇద్దరు ర్యాప్ అయితే అలానే ఉంది. మా ఇద్దరి ర్యాప్ సూపర్ డూపర్గా ఉంది. ఇప్పుడు ఏంటి మా ఏముందంటే చెప్పు నువ్వు. మా అమ్మగారు August 5th చనిపోయారు. హార్ట్ స్ట్రోక్ వచ్చేసి షుగర్ ఎక్కువైపోయి సడన్గా. ఆ రోజు పొద్దున కూడా మాట్లాడాను నేను, కానీ ఆమెకి సడన్గా స్ట్రోక్ వచ్చి చనిపోవడం జరిగింది. ఈలోపు నేను స్టార్ట్ అయిపోయా. మా అమ్మకి బాగాలేదు, హాస్పిటల్కి ఇలా షిఫ్ట్ అవుతున్నాను, నేను స్టార్ట్ అయిపోయా. కానీ దారిలోనే మా అమ్మ చనిపోయారు. నేను ఆల్మోస్ట్ ఇంకా 100 kilometers ఉండగా గుంటూరుకి చనిపోయారు. అమ్మతో నీకు ఎలాంటి ర్యాపో ఉందో, అమ్మ ప్లేస్ ఏంటో నాకు తెలుసు, నేను విన్నాను కూడా. August 5th లైఫ్లో మర్చిపోలేని రోజు నీకు అసలుకి. ఎలా అంటే అమ్మకి అన్ని అంటే నీ లైఫ్లో అమ్మ 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 తప్పితే వేరే అమ్మి అంటావు కదా. నేను స్టేటస్లో కూడా చూశాను చాలాసార్లు. అమ్మ ఇన్స్పిరేషన్తోనే పెరిగావు, అమ్మ ప్రతిదానికి హెల్ప్ చేసేది. ఎలా ఉంది ఇప్పుడు లైఫ్ మెహబూబ్, నిజంగా చెప్పు. అంటే ఈ లైఫ్ ఎప్పుడూ ఆలోచించలే. మా మదర్ లేకుండా మా ఇంట్లో మా అమ్మ ప్రెసిడెంట్. ఈ పని మేము చెయ్యాలి అంటే ఆమె ఓకే అంటే చేస్తాం, లేకపోతే చెయ్యం. ఏదన్నా మా అమ్మ ఫస్ట్ రోజుకి నేను ఎంత వర్క్లో ఉన్నా ఏం చేసినా షూట్ అయిపోయిన తర్వాత వెళ్తుంటాం కార్లో, మమ్మీకి ఫోన్ చేస్తా. నా జర్నీ అంతా మా అమ్మతో మాట్లాడుతుంటా, ఇలా జరిగిందమ్మా ఇలా జరిగిందమ్మా అని. సడన్గా అక్కడ కార్యక్రమాలన్నీ చేసిన తర్వాత వచ్చి లేదు ఇంక స్టార్ట్ చేయాలి, వర్క్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఫాదర్ ఉన్నారు, మా డాడీని చూసుకోవాలి, తమ్ముడిని చూసుకోవాలి, వాడిని ఇంకా నేను సెటిల్ చేయాలి. వాళ్ళు నా కోసం, నా కెరియర్ కోసం వాళ్ళందరూ కష్టపడి నన్ను ఒక పొజిషన్కి తీసుకొచ్చారు. ఇప్పుడు నాకు భుజాల మీద చాలా బరువు ఉన్నప్పుడు మా అమ్మకి ఇలా జరగడం నాకు అంటే ఈ సిచ్యువేషన్ ఎప్పుడు ఆలోచించలే. మా అమ్మ ఇలా ఉంది సిచ్యువేషన్ అంటే ఏం కాదన్నా చూసి చేసేస్తావు అయిపోయేది అనేది. ఇప్పుడు షేర్ చేసుకోవడానికి ఎవరు లేరు. ఇక్కడికి వచ్చాను, ఎప్పుడైతే వర్క్ని అయిపోయిన తర్వాత మనం స్టార్ట్ అవుతుంటామా ఖాళీగా ఉన్నా అంటే ఆ కాల్ లేదు, సడన్గా ప్రెజెన్స్ లేదు, ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటాం, ఏదో వర్క్లో నవ్వుతూ ఉంటాం, తింటూ ఉంటాం, సడన్గా గుర్తొచ్చింది అమ్మ లేదేంటి నిజమా. ఇంకా షాక్లోనే ఉన్నాను. ఎందుకంటే హాఫ్ డే ముందు బాగున్న మనిషి సాయంత్రానికి హాస్పిటల్కి తీసుకెళ్ళాం. 4 hours ప్రతి హాఫ్ అన్ అవర్కి చెప్తున్నారు క్రిటికల్. ఏంట్రా, నేను 7కి నేను నార్మల్ ఇంట్లో ఉన్నా, ఏదో వర్క్ చేసుకున్నా, తమ్ముడు ఫోన్ చేశాడు, అరే షుగర్ ఒకసారి టెస్ట్ చేపిరా అంటే ఎక్కువ ఉంది అన్నారు. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళిపో అన్న. 8కి ఫోన్ చేసి కొంచెం సీరియస్ ఉంది అన్నారు, కానీ నేను వెంటనే స్టార్ట్ అయిపోయా. ప్రతి హాఫ్ అన్ అవర్కి క్రిటికల్, పల్స్ డౌన్ అయిపోతుంది, ఇలా అయిపోతుంది. దారిలో అర్థం కావట్లా ఏంటిది అని. ఇంటికి వెళ్ళాము, కళ్ళ ముందే అంతా అయిపోతుంది. తీసుకెళ్ళిపోతున్నారు, మమ్మీని తీసుకెళ్ళిపోయాం, ఆ కార్యక్రమం చేసేసాం, అంతా కళ్ళ ముందే. ఒక రోజు ముందు మాట్లాడినామా, నెక్స్ట్ డేకి ఇంట్లో లేదు. ఇల్లంతా సైలెంట్ అయిపోయింది, అర్థం కావట్లా. ఇంట్లో నేను అంటే మా ప్లేసెస్ ఉంటాయి కదా, బెడ్ మీద కూర్చున్నప్పుడు అమ్మ కూర్చొని మాట్లాడేది, ఇవన్నీ ఏమో అర్థం కావట్లా. అంటే సడన్గా చాలా పెద్ద అంటే లాస్, ఇది మాకు పెద్ద లాస్. ఇంకా జీవితంలో ఏదేదో చేద్దాం, స్టార్ అయిపోదాం, పేరెంట్స్ని ఒక వాళ్ళని మేము ఈ పొజిషన్లో ఉన్నాం, వీళ్ళ పిల్లలం మేము. మా అమ్మ ఎప్పుడు అనేది, నాన్న నువ్వు జెన్యున్గా ఉండు, హార్డ్ వర్క్ చేయి, ఎవరిని మోసం చేయకు, నీ వల్ల నలుగురు బతకాలి కానీ నీ వల్ల ఎవడు ఏడవకూడదు. ఇవే ప్రిన్సిపల్స్ ఆమె ఒక సెట్ ఉండేది. ఈ తప్ప ఆమెకి ఏం తెలియదు లైఫ్. మన పని మనం చేసుకోవాలన్నా, పేదవాళ్ళకి హెల్ప్ చేయి, ఎవ్రీ ఫ్రైడే వెళ్ళి ఫుడ్ పంచుతూ ఉండు, మనం వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళాంరా, మన పేరే గుర్తుండిద్ది వాళ్ళకి, మనం తలుచుకున్నప్పుడల్లా వీడు మంచోడు అనిపించాలి,
ఎప్పుడు రాంగ్ ఉండకూడదు, ఇవన్నీ మాకు ఆమె నేర్పించి ఏ డెసిజన్ నేను తీసుకోవాలన్నా మా అమ్మకి చెప్తామ్మా, ఇలా వచ్చింది నాకు, ఇలా ఓకే చేస్తున్నా అమ్మ, ఏం చేయాలి, చేయనా అండి. వద్దు అంటే చేయను. 2 టీవీ షోస్ వచ్చింది నాకు, ఇలా చెప్పి అమ్మ వచ్చింది వద్దురా, నీకు బిగ్ బాస్కి ముందు వచ్చింది ఒకటి, బిగ్ బాస్ తర్వాత వచ్చింది, వద్దురా అన్న, నీకు ఇంకా మంచిది వచ్చిద్దేమో, బయటకు వచ్చింది ఇంకో వచ్చినప్పుడు వద్దురా, నీకు మంచి పేరు ఉంది, నువ్వు చేసుకోగల. ప్రతి డెసిజన్ ఆమె మీద డిపెండ్ అయ్యేవాడిని. సడన్గా ఆ మనిషి లేకపోతే అస్సలు అవ్వట్లేదు. అంటే నార్మల్గానే ఉంటాం మనం, ప్రెజెన్స్ నార్మల్గానే ఉంటాం. సడన్గా బరువు ఎలా ఉండిద్దంటే అలాంటి పెయిన్ ఎవ్వరికి రాకూడదు, ఎవ్వరికి రాకూడదు. నమాజ్ చేస్తుంటా, ప్రే చేస్తుంటానా, మమ్మీ ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి అనగానే తెలియని బరువు, గుండెంతా బరువుగా ఉండిద్ది. ఆమెను తలుచుకున్నప్పుడల్లా మనిషి ఎందుకు లేదు, మనం ఉన్నప్పుడు ఇంకా టైం స్పెండ్ చేయాల్సిందా, ఉండాల్సిందా దగ్గర అమ్మకి. అరే ఇప్పుడు ఏమనుకున్నా లాభం లేదే, ఎంత తప్పు చేసాము. లాస్ట్ ఇయర్ అమ్మకి ఇలాగే లంగ్స్ బాగా ఎఫెక్ట్ అయితే హాస్పిటలైజ్ అయింది. వెంటనే నేను వెళ్ళి ఇక్కడికి షిఫ్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చి, ఆక్సిజన్ లేవు, సిలిండర్ లేవు, ఏం లేవు. అయినా సరే అందరిని అడిగి బతిలాడి, బిగ్ బాస్ వచ్చిన తర్వాత బతిలాడి, మా అన్న ఇక్కడ డాక్టర్ కాబట్టి అన్న బాగా జాఫర్ అన్న మాకు హెల్ప్ చేసి తీసుకెళ్ళి 1 నెల రోజులు ఆమె పడ్డ కష్టాలు. ఐసీయూలో వెళ్ళి నమ్మవు, అందరు కోవిడ్ పేషెంట్లు. ఇలా కట్టాను, మా అమ్మ వరకు కొంచెం వేరేగా పెట్టాం. నాకు చెప్పేది, నాన్న 10 మంది చనిపోయారు ఇవాళ, నాన్న 12 మంది చనిపోయారు నాన్న ఇవాళ, నాకేమైనా అయిద్దాం భయం. ఆమె అంటే చనిపోయి వెళ్తుంటే ఆమె చూస్తూ ఉండేది. ఎంత డేర్ ఉంటే, ఎంత ఫైట్ చేసి ఉంటే ఆమె అక్కడి నుంచి బ్యాక్ వచ్చి ఉండేది. అలాంటి మనిషి, గట్టిగా ఉన్న మనిషి, హ్యాపీగా ఉంది మొత్తం. 27 నాది బర్త్డే 29th కూడా ఫోన్ చేసి, నైట్ 12కి ఫోన్ చేసి 6 minutes, నాకు ఇంకా గుర్తుంది, 6 minutes కాల్లో ప్రే చేస్తూనే ఉంది. నువ్వు మంచి సక్సెస్ఫుల్ అవ్వాలి, మంచి పర్సన్ అవ్వాలి, నువ్వు మంచిగా సెటిల్ అవ్వాలి, తమ్ముడిని సెటిల్ చేయి, నువ్వు జాగ్రత్తగా ఉండు అన్నీ చెప్తుంటే నాకు అప్పుడే నా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఏంటో తెలియని ఎందుకు ఇలా చెప్తుంది అమ్మ. ఆ రోజు కూడా మా మమ్మీ నార్మల్గా క్యాజువల్గా మాట్లాడేది కానీ ఎప్పుడు ప్రే చేయాలి ఫోన్లో. ఎందుకు సరే బర్త్డేలే కదా అనిపించింది. కానీ అది జరిగిన 6-7 రోజుల్లోనే ఇలా జరిగింది లైఫ్లో అనుకోలే. బట్ అంతకు ముందే కదా అమ్మకి దాదాపు ఒక 12 to 13 lakhs అయినాయి ఇక్కడ హైదరాబాద్. అవును, లాస్ట్ ఇయర్ మా అమ్మకి ఏంటంటే ఇన్సూరెన్స్ ఉన్నాయా, ఇన్సూరెన్స్ ఎల్ఐసి ఇవన్నీ ఇష్టం ఉండవు. చనిపోయిన తర్వాత వచ్చే డబ్బులు ఏంట్రా, మన హాస్పిటలైజ్ వచ్చే డబ్బులు అంటే ఒక మెంటాలిటీ. మా అమ్మ అలా ఉండేది. ఇన్సూరెన్స్ ఎవ్వరికి లేదు. సడన్గా మమ్మీకి ఇలా అయింది. అక్కడి నుంచి షిఫ్ట్ చేసాం. హాస్పిటల్లో 13 lakhs అయినాయి. అది మా అన్న ఉండి చూసి, దగ్గరుండి చూస్తే, అప్పుడు డబ్బులు మా చిరంజీవి సార్ ఉన్నారా, 10 లక్షలు చెక్ ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి గారు చెక్ ఇచ్చినవి నా దగ్గర కొనే డబ్బులు అన్నీ వేసి 13 లక్షలు కట్టాం. డిసెంబర్లో బయటకు వచ్చాం మేము బిగ్ బాస్ నుంచి. అది జరిగిన 2.5 months మేము అంతే, మమ్మీకి హెల్త్ బాగుంది. అది ఎవ్వరికి రాకూడదు అలాంటి కష్టం. అందరికీ ఏం చెప్తానంటే, ప్రేక్షకులందరికీ, చూస్తున్న వాళ్ళందరికీ, నేను ఇప్పటి నుంచి కాదండి, నాకు తల్లిదండ్రులు అంటే నాకు ఎవ్రీథింగ్. నా పేరెంట్స్ నాకు పేరెంట్స్ని మించి నువ్వు ఏమి ఇచ్చినా నేను ఎక్స్పెక్ట్ చేయను. నాకు డబ్బులు పెద్ద ఇంపార్టెంట్ కాదు, లేకపోతే ఏదో ఫేమ్ ఏదో పెద్ద ఇంపార్టెంట్ కాదు. నాకు ఏంటంటే నా ఫ్యామిలీ ఫస్ట్ నుంచి నాకు అదే ఉండేది. అలాంటిది మా అమ్మకి ఇలా అయిద్దని ఎప్పుడు అనుకోలే. కానీ మీ అందరికీ, పేరెంట్స్ ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాను, మీ పేరెంట్స్తో ఉండండి, టైం స్పెండ్ చేయండి, వాళ్ళకి ఏం కావాలో చూడండి, జాగ్రత్తగా చూసుకోండి. సిచ్యువేషన్స్ అంతా బయట అసలు వాళ్ళు కోవిడ్ వల్ల కానీ, వేరే వైరస్ల వల్ల కానీ, మన స్పాన్ అంత లేదు ఇప్పుడు, లైఫ్ స్పాన్. ఉన్నన్ని రోజులు మనం హ్యాపీగా చూసుకోవాలి. దానికంటే ఎంత డబ్బులున్నా ఏం ప్రయోజనం అండి మన పేరెంట్స్ లేనప్పుడు.
ఇప్పుడు నేను ఏదో అవుతాను తర్వాత మా అమ్మ ఉండదు చూడడానికి. బయట కూడా వెళ్ళినప్పుడు కూడా మా ఇద్దరికి పెళ్ళి కాలేదు, చూసుంటే బాగుండేది అన్నారు. ఎస్, చాలా అలా లైఫ్ క్వశ్చన్ మార్క్లో వెళ్ళిపోయింది ఏంటి అని. ఈవెందో మెహబూబ్ నీ గురించి బాగా తెలిసిన వాళ్ళకి మెహబూబ్ వాళ్ళ మదర్ ఇంకా లేదు అన్నప్పుడు అందరికి ఫస్ట్ మైండ్లో రన్ అయింది మెహబూబ్ పొజిషన్ ఏంటి. అయితే అసలు ఎందుకు టాపిక్ ఎందుకు వచ్చింది సోహెల్ గురించి, మా అమ్మకి ఇలా అయింది అన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ నేను కార్ అక్కడ ఆపేసి నాకు అర్థం కావట్లే. నాతో పాటు మా తమ్ముడు ఫ్రెండ్ వేరే అబ్బాయి ఉండి నన్ను చూసుకున్నారు కొంచెం. ఇద్దరికే ఫోన్ చేశాను నేను, మా ఇన్ఫినిటమ్ CEO రాహుల్ రాఘవేంద్రకి, సోహెల్కి. అరే ఇలా అయింది అన్న, ఇలా అయిందని ఆయన చెప్పా, సోహెల్కి చెప్పా. సోహెల్ గోవాలో ఉన్నాడు. అప్పుడు ఆ దానికి ముందు కూడా నన్ను పిలిచాడు, వెళ్దాం రారా అని. నాకేదో వర్క్ ఉండి వెళ్ళాల. గోవాలో ఉన్నాడు వాడు. ఇలా అయిందంటే రే మామా అని చెప్పేసి వాడు అక్కడి నుంచి నేను వస్తున్నా, నాకు చెప్పలేదు వాడు గోవాలో ఉన్నాడు అని. నేను వాడికి చెప్పా ఇదిరా సంగతి అని. వాడు అక్కడి నుంచి వెంటనే ఫ్లైట్ వేసుకొని విజయవాడకి బుక్ చేసుకుని విజయవాడ నుంచి మళ్ళీ గుంటూరుకు వచ్చాడు. పొద్దున నేను 11-12కి ఫోన్ చేస్తే పొద్దున వాడు ఉన్నాడు 6ంటికి. వాడు లాంటి ఫ్రెండ్ దొరకడండి, ప్రాణాలు ఇచ్చే స్నేహితుడు. ఇప్పుడని కదా, లాస్ట్ టైం కూడా మా అమ్మకి బాగాలేనప్పుడు వెళ్ళాలి ఫాస్ట్గా. అరే మామ మమ్మీకి బాగాలేదురా వెళ్తున్నా అని చెప్తే నువ్వు ఆగరా అని చెప్పేసి మా కజిన్ ఒక వేరే అబ్బాయి ఉంటే సోహెల్ వాళ్ళ కజిన్ని పిలిపించి నువ్వు డ్రైవింగ్ చేయరా, వాడు ఫోన్స్ అవన్నీ మాట్లాడతాడు డాక్టర్లతో, నువ్వు డ్రైవ్ చేయి పదా నేను వస్తానని చెప్పేసి. వాడు షూట్ ఉంది ఆ రోజు, వాడు షూట్ క్యాన్సిల్ చేసుకొని ముగ్గురం బయలుదేరాం. అక్కడ చూసి అరే సిచ్యువేషన్ ఇలా ఉంది మనం మూవ్ చేసేద్దాం అని చెప్పేసి మా మదర్ని హైదరాబాద్ తీసుకొచ్చే వరకు వాడు ఉండి వెళ్ళాడు. ఇంట్లో పొజిషన్ ఏంటి ప్రెసెంట్? నాన్న తమ్ముడు స్టేబుల్గా ఉన్నారా? మేము తమ్ముడు నేను ఫుల్ బ్రేక్ డౌన్. డాడీ మేము ఇలా ఉన్నాం అని చెప్పేసి ఆగి మమ్మల్ని చూసుకుంటున్నాడు. ఆయన కష్టం ఉంది, ఆయనకి ఇంకా కష్టం. ఇన్ని సంవత్సరాలు పక్కనే ఉండి అందరికీ కష్టంగానే ఉంది. సో సాడ్. ఆమె ఇంకా మమ్మీ మెమరీస్తోనే ఉండాలి మేము. ఇప్పుడు నా గోల్ అంతా ఒకటే, నేను ఎలాంటి పొజిషన్లో ఉండాలంటే మా అమ్మ గర్వపడుతుండాలి ఎక్కడి నుంచి చూసినా. ఇవాళ మా తమ్ముడి బర్త్డే, ఈరోజు బర్త్డే సెలబ్రేట్ చేసుకోకూడదు, చేసుకోలే. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెడుతున్నా, చేతులు వణుకుతున్నాయి. అంటే నేను ఆల్రెడీ చెప్పాను, మాకు చిన్న ఫ్యామిలీ కలిగి, మాది చాలా చిన్న ఫ్యామిలీ, లోయర్ మిడిల్ క్లాస్ అనుకో. నేనన్నా క్విట్ చేయాలి, వాడన్నా క్విట్ చేయాలి చదువుకోవడానికి. మా తమ్ముడు క్విట్ చేసి స్టడీస్, మా తమ్ముడు డాడీ షాప్కి వెళ్ళి పని చేసి నన్ను చదివించి నేను బయటకు వచ్చా. నేను బిగ్ బాస్లో ఉన్నప్పుడు వాడు బయట నుంచి వాడు వెళ్ళి పాంప్లెట్లు పంచి వాడంతా చేశాడు వాడు. ఈ రోజుకి కూడా మాది గుమ్మడికాయలు కొట్టు గుంటూరులో. ఇప్పటికి గుమ్మడికాయలు కొట్టు, రోడ్డు మీద బండ్లు పెట్టేసి ఒక షాప్ ఉండేది, షాప్లో పెట్టుకొని అమ్ముతూ. వాడిని అక్కడి నుంచి తీసుకొచ్చి ఏదో ఒకటి చేద్దామని 2-3 సార్లు ట్రై చేశా. లాస్ట్ ఇయర్ అమ్మకి బాగాలేనప్పుడు మళ్ళీ వెళ్ళాడు. వాడే దగ్గరుండి చూసుకుంటున్నాడు. మళ్ళీ ఏదైనా స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. లక్కీగా అమ్మకి ఇలా బాగాలేనప్పుడు వీడు ఒక 2-3 డేస్ బ్యాకే వెళ్ళాడు. దగ్గరుండి చూసుకొని అంత బాగానే ఉన్నప్పుడు సడన్గా షిఫ్ట్ చేయడానికి కూడా వాడిని దగ్గర చూసుకున్నాడు. టు బి ఫ్రాంక్ మెహబూబ్, ఇప్పుడు ఫైనాన్షియల్ పొజిషన్ అంటే ఏమని చెప్తావు? రీసెంట్గా హౌస్ కూడా కట్టించుకున్నావు కదా, బిగ్ బాస్ ఫైనాన్షియల్గా నేను బాగున్నాడు అలాగే. సూపర్. నేను ఎక్కువ ఆశపడలేదు ఎప్పుడు. నాకు ఒక కారు ఉండాలి, ఒక ఇల్లు ఉండాలి అనుకున్నాను. నా గోల్ అది అయిపోయింది. ఇక్కడి నుంచి నాకేంటంటే నేను పేరు తెచ్చుకోవాలి, కష్టపడాలి. మెహబూబ్ అంటే ఏదన్నా కానీ మంచి నటుడా, మంచి డాన్సరా, ప్రూవ్ చేసుకోవాలి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి. ఆల్రెడీ మల్టీ టాలెంటెడ్ కాబట్టి నువ్వు నేను ప్రూవ్ చేసుకుంటాను తప్పకుండా. చెప్తున్నాను కదా, ఇఫ్ నాట్ టుడే సమ్డే షూర్లీ ఐల్ రైస్. సూపర్. ఆ కాన్ఫిడెంట్ చాలు, అది అమ్మ దగ్గర నుంచి వచ్చింది అనుకుంటా. నువ్వు అసలు ఒక్క పని కాదు అసలు, నేను అడుగు కూడా వేయను మా అమ్మ డెసిషన్ లేకుండా. మా అమ్మల్ని అలా పెంచింది. నువ్వు చూసుంటే, నేను పార్టీ ఫ్రీక్ని కాదు డార్లింగ్, నువ్వు చూసావు ఎప్పుడన్నా?
పార్టీలో ఉండను, తాగను, తిరగను, బోరింగ్ క్యాండిడేట్. బోరింగే అంటారు. ఎందుకంటే నాకు ఒక విజన్ ఉంది. నన్ను నేను ఇన్ని సంవత్సరాలు నేను ఇక్కడ చూసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను చెప్తే ఈడేంట్రా అనుకుంటారేమో. నన్ను నేను అక్కడ చూసుకుంటాను అనుకున్నాను కాబట్టి కొన్ని సంవత్సరాల ముందు ఇక్కడ వరకన్నా వచ్చా. అట్లీస్ట్ నాకు ఒక విజన్ ఉంది, నాకు ఒక డ్రీమ్ ఉంది, నాకు ఒక గోల్ ఉంది. నేను అక్కడికి వెళ్ళాలంటే ఎవ్రీడే కష్టపడాలి. మా తమ్ముడు ఉన్నాడు, ఇంకా మా డాడీ ఉన్నాడు, వాళ్ళని నేను చూసుకోవాలి. ఫినాన్షియల్గా నేను స్ట్రాంగ్గా ఉన్నాను, మంచిగా ఉన్నాను. నేను సూపర్. నాకంటూ ఇల్లు ఉంది, నాకంటూ వెహికల్స్ ఉన్నాయి, నేను బాగానే ఉన్నాను, బాగానే సంపాదిస్తున్నాను. ఆ ఇన్స్టాగ్రామ్లో 1 మిలియన్ అవుతున్నారు. నాకు సపోర్ట్ ఉంది ఫస్ట్. బట్ మెయిన్ ఇప్పుడు నీ డ్రీమ్ ఏంటంటే మంచి ఆఫర్స్ రావాలి. ఆఫర్స్ చిన్న చిన్నగా వస్తూనే ఉన్నాయి, కానీ మంచిది వచ్చినప్పుడు గట్టి కొడదామని ఆగి ఉన్నాను. మంచిగా వస్తున్నాయి. నాకు ఇన్ఫినిటమ్ కూడా చాలా హెల్ప్ చేశారు ఫస్ట్ నుంచి. 4 years బ్యాక్ నేను స్టార్ట్ చేసినప్పుడు ఐఎమ్ నథింగ్. అవును, అసలు వీడు ఎవడరా బాబు అన్న టైంలోనే వాళ్ళు నన్ను పిక్ చేసుకుని నన్ను నా మీద ఇన్వెస్ట్ చేసి సిరీస్లు చేసి యూట్యూబ్లో వీడియోస్ చేసి చాలా, మా SD సార్ కానీ, వ్యాండీ మ్యామ్ కానీ, మా రాహుల్ రాఘవేంద్ర కానీ చాలా సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఎందుకు డార్లింగ్ నువ్వు నాకు బిగ్ బాస్ తర్వాత నన్ను పిలిచి ఇలా నన్ను చూసిన వాళ్ళు, అరే వీడేదో కష్టపడుతున్నాడే, వీడేదో ట్రై చేస్తున్నాడే, వీడిని మనం కూడా కొంచెం పుష్ చేద్దాం అన్న వాళ్ళు ఎంతోమంది డార్లింగ్. అవును, ఎంతోమంది నన్ను పుష్ చేసుకుంటూ ఒక స్థాయికి తీసుకొచ్చారు నన్ను. చాలా హ్యాపీ నేను. అన్నీ నాకు కెరియర్ వైజ్ నేను అసలు భయం కూడా లేదు డార్లింగ్ నేను. ఎందుకంటే నేను పడినా, నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడే ఉంటా. మనకు అలవాటే, కిందన్న పడుకుంటాం. 10 రూపాయలు దోశలు తినేవాళ్ళం, ఇప్పుడు ఇవాళ మంచిగా తింటున్నాం. మళ్ళీ అక్కడికి వెళ్తే మళ్ళీ తింటాం. ఏమైంది, పెద్ద భయం ఏం లేదు మనకి. ఎందుకంటే 0 ఎక్స్పెక్టేషన్, ఒకటే గోలే పెద్దది అంతే. అది డబ్బుల కోసమా, ఫేమ్ కోసమా అంటే లేదు, మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి. చేసుకోవడానికి బిగ్ బాస్ నుంచి వెళ్ళి వచ్చిన తర్వాత బాగా నేర్చుకున్నావు సార్ మెహబూబ్. అంటే తెలియదు అలాగే, నీకు చెప్పాను కదా, మనకి ఏం చేయాలో తెలియదు. సినిమాల్లో చేయాలని ఉంది, బీటెక్ అయింది, ఎవరిని అడగాలి? అన్నపూర్ణ స్టూడియో ఎక్కడో, ఇప్పుడు గూగుల్లో కొడితే వచ్చింది. అక్కడికి వెళ్ళి నేను ఏం చేయాలి తెలీదు. 2-3 ఇలా ఆడిషన్స్ ఉన్నాయంటే వెళ్ళాను, చెయ్యమ్మా అన్నారు, చేశాను. వీడియోలు తీసుకున్నారు, ఎంత కట్టాలన్నారు, కట్టించుకున్నారు, అంతే. తర్వాత ఫోన్లు, ఇలా చాలా జరుగుతాయి కదా. తెలీదు, రూట్ తెలీదు. అక్కడ నుంచి నేను ఓకే, ఇలా మనం వెళ్ళి అడగడం కన్నా మనల్ని మనం ఏదో ఒకటి చేయాలి. నాకు డ్యాన్స్ వచ్చు, కొంచెం యాక్టింగ్ వచ్చు, చేద్దాం, చూపిద్దాం అని చెప్పేసి పోస్ట్ చేసామండి. అవి వైరల్ అయ్యి అది ఒక కెరియర్గా మారిద్దని నా లైఫ్లో అనుకోలే. ఓకే, అలాంటి తర్వాత నాని అన్న పిలిచి, నాని అన్నతో వీడియో, మంచి సెలబ్రిటీస్తో వీడియోస్ చేసి అవి వైరల్ అయ్యి ఇండస్ట్రీలో తెలుసు, వీడొకడు ఉన్నాడు, వీడు బాగా ప్రమోట్ చేస్తాడు సినిమాలని, యూనిక్గా ఉంటాయి, కంటెంట్ బాగుండిద్ది, వీడియో క్వాలిటీ బాగుండిద్ది, యూట్యూబ్లో సాంగ్స్ బాగుంటాయి, బాగా యాక్ట్ చేస్తాడు, మంచి టాలెంట్ ఉంది. ఎంతమంది పిలిచి అలా ఆదరించి హెల్ప్ చేసి సపోర్ట్ చేసి. చిరంజీవి గారు బిగ్ బాస్ లో ఉన్నప్పుడు మీ ఇద్దరిని ఎక్కువ ఇష్టపడ్డారు కదా, వచ్చిన తర్వాత కలిసి వచ్చారా మళ్ళీ ఇద్దరు వెళ్ళేమన్నా? నేను 2-3 సార్లు సార్ని కలుస్తూనే ఉన్నాను. అక్కడ ఏదైనా ఈవెంట్స్కి ఉన్నప్పుడు సార్ అని కలిసి మాట్లాడి ఏంటమ్మా ఏం చేస్తున్నారు అని అడుగుతూనే ఉంటారు. వెళ్ళి పర్సనల్గా ఎప్పుడు కలవలేదు కానీ ఓకే చూస్తూనే ఉన్నాను సార్ని. ఎందుకంటే మా దృష్టిలో పెద్ద దేవుడు ఆయన అలా చూడగలం కానీ వెళ్ళి మాట్లాడంటే భయం. బిగ్ బాస్ ఫినాలే రోజు కూడా సార్తో ఒక్క ఫోటో ఉంటే చాలు, మా అమ్మకి పంపిస్తా. మా అమ్మ అన్నయ్య అనిద్ది చిరంజీవి గారిని. ఓకే, అయితే నేను కాలేజ్ ఇంటర్ ఇప్పుడు చదివేటప్పుడు సార్ది ఒక ఏటుకూరులో ఒకటి జరుగుతుంది, సభనో ఏదో పొలిటికల్ది. మా అమ్మ అసలు ఇంట్లో నుంచి బయటికి రాదు. ఓకే, అక్కడికి వెళ్ళడానికి ఆటోలో వేసుకెళ్ళి ఒక 10 మందిని వేసుకుని వెళ్ళిపోయింది. మా ఇంట్లో PRPది పెద్ద పోస్టర్ ఇప్పించింది గోడకి. అంత ఇష్టం చిరంజీవి గారు అంటే, అంత ఇష్టం. ఆయన సారు 10 లక్షలు ఇచ్చా అన్నప్పుడు వెంటనే ఫోన్ చేసి చెప్పా, అమ్మా సారు ఇలా. నేను టెన్షన్ పడిపోతున్నా, నాకు తెలియట్లా. ఇప్పుడు 10 లక్షలు పక్కన పడేస్తే సార్ పిలిచి నేను చిన్నప్పుడు నన్ను నేను చూసుకున్నట్టుంది, నీలా డ్యాన్స్ చేసే వాళ్ళు ఎవరు లేరు అన్నప్పుడు ఇంకేం కావాలి లైఫ్లో? సూపర్. లైఫ్లో ఏం కావాలి? మెగాస్టార్ బాస్ ఆయన చెప్పారు అంటే నా కష్టం చూశారు, ఎవరో చూశారు, చాలరా బాబు అనుకున్నా. మా అమ్మకి చెప్పా, మా అన్నయ్య ఇచ్చాడు చూసావా అంది.
గ్రేట్ కాంప్లిమెంట్ కదా అసలుకి. ఆయన ఇవ్వరు, ఇచ్చారంటే లైఫ్ లాంగ్ గుర్తుండేలా ఇస్తారు మనకి. నా ఇంట్లో సార్ని హక్ చేసుకున్న పెద్ద ఫోటో ఉండిద్ది, చాలా పెద్ద ఫోటో. ఓకే, నా డీపీ కూడా అదే. నా డీపీ నేను 3 years నుంచి చేంజ్ అయ్యలేదు. చిరంజీవి గారే ఉంటారు. నాదంతే డీపీ 4 years అయింది, ఇప్పటికి అదే ఉంటుంది. సూపర్ సూపర్. చూస్తాను నేను సార్ని ఇలా హక్ చేసుకున్నాను. ఆయన హక్ చేసుకుంటే ఆ వైబ్రేషన్ వచ్చేస్తుంది అనమాట. అంత పెద్ద ఆయన నీకు ఆ మాట చెప్పినప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు లైఫ్లో ఎల్లు ఉంటుంది కదా. మనం కొన్నిసార్లు లో అవుతాం, ఉంటే మనంత బిజీ ఎవడు ఉండడు, లేదంటే మనంత ఖాళీగా ఉండడు. ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ చాలా మందిది అదే పరిస్థితి. ఓకే, అయితే లో ఉన్న టైంలో నేర్చుకోవాలి. బాడీయా, జిమ్నాస్టిక్సా, యాక్టింగా, ఏం నేర్చుకుంటున్నా వెళ్ళిపోతా. ఖాళీ అయితే ఒక్కరోజు కూడా ఉన్నాను, ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాను. ఇప్పుడు కొత్తగా లవ్ కూడా నేర్చుకుంటున్నావు అంట కదా. ఏంటది? రీసెంట్గా లవ్ లవ్ మెహబూబ్ లవ్లో పడిపోయాడని చెప్పేసి చాలా చూశాను బాబు నేను. ఎవరెవరో మా వాళ్ళే చెప్తున్నారు ఏదో పేరు కూడా ఇంతకుముందు. ఏంటది? సమ్ శ్వేతనా? అయ్యో కాదండి, కాదు. శ్వేతకి నువ్వు డాన్స్ నేర్పిస్తున్నావా లేదా శ్వేత నీకు డాన్స్ శ్వేత నేర్పిస్తున్నా? నాకంటే చాలా మంచి డాన్సర్. శ్వేత నాకు నేర్పించింది ఒకటి. ఓకే, ఆమెకి నాకు 1000 followers కూడా లేరు ఇన్స్టాగ్రామ్లో, ఆమెకి 100K ఉన్నారు. ఓకే, ఇప్పుడు అప్పుడు కాకపోతే నేను డాన్స్ బాగా చేసేవాడిని, ఆమె నాకంటే బాగా చేసిద్ది, నేను డాన్స్ చేసేవాడిని. ఒకసారి మెసేజ్ చేశాను నేనే, మీరు ఫ్రీ ఉన్నప్పుడు చెప్పండి ఏదన్నా వీడియో కలిసి చేద్దామని. చేసినప్పుడు ఊరికే ర్యాండమ్గా పెట్టినప్పుడు వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు తను ఇంకో మన నైని పవన్ ఉంది, వాళ్ళిద్దరు ఏదో డాన్స్ చేస్తున్నారు. సరే మెయిల్ కోసం చూస్తున్నప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పారు ఇలా ఉంది అని. ఆఫీస్ మానేసి నెక్స్ట్ డే వెళ్ళిపోయా డ్యాన్స్కి, వెళ్ళి వీడియో చేశా, చాలా వైరల్ అయింది. అక్కడి నుంచి స్టార్ట్ 1000, 10,000, 100K, 200K, ఇప్పుడు 1 million. ఓ సూపర్. బ్లూటిక్ వచ్చేసిందా? వచ్చేసిందా? సో ఇదంతా ఎవరికి ఇస్తావు క్రెడిట్? శ్వేతకి ఇస్తావా? అంటే కష్టం మందే, కష్టం. ఓకే, కష్టం మందే, కానీ ఇనీషియల్లో నీకు ఒక సపోర్ట్ కావాలి, మన వల్ల అవ్వదు. తను సపోర్ట్ చేసింది. బిగ్ బాస్లో కూడా నేను లోపలికి వెళ్ళినప్పుడు చాలా మంది సపోర్ట్ చేయలేదు, అది ఎందుకో నాకు తెలియదు. మరి వేరియస్ రీజన్స్ ఉండొచ్చు. శ్వేత ఇంకో 3-4 నా ఫ్రెండ్సే చేసేసారు. నేను బయటకు వచ్చిన తర్వాత నేను చూసా, ఏంట్రా వీళ్ళు ఎవరు సపోర్ట్ చేయలేదు మళ్ళీ అని. తర్వాత వీడియోస్ చేస్తున్నప్పుడు నాది శ్వేత, ఇప్పుడు శ్వేత నాతో ఎనర్జీ మ్యాచ్ చేసి శ్వేతతో చేయగలిగింది నేను. సో అలా కాంబినేషన్ బాగా సెట్ అయింది. సో అలా చేయటం, అవి బాగా వైరల్ అవ్వటం, ఏదైనా ప్రమోషన్స్కి వచ్చినప్పుడు కూడా ఇద్దరిని పిలవడం, అలా అది ఎక్కువ అవటం వల్ల బయట వీళ్ళిద్దరు ఎక్కువ చేస్తున్నారంటే ఏదో నడుస్తుంది అనుకుంటారు. కానీ ఏం లేదు, బెస్ట్ మంచి ఫ్రెండ్స్. ఓకే, మంచి ఫ్రెండ్స్. సూపర్ ఇచ్చేసారు మనోడు క్లారిటీ కూడా. ఏం లేదు, సో ఇద్దరి మధ్య అయితే ఏం లేదు, మంచి ఫ్రెండ్స్. ఏం లేదు చెప్పాడు ఆల్రెడీ. నేను కూడా ఏం లేదని చెప్పాను. నీకు కూడా ఉన్నారని నేను విన్నాను. నిజం? ఎవరికి? ఒక్కప్పుడు, ఇప్పుడు లేదు, అన్ని బ్రేకప్స్. ఇప్పుడు సింగిల్గా హ్యాపీగా ఉన్నాయా బాబు? అదే హ్యాపీగానే ఉన్నాం కదా. అదే అంతే, హ్యాపీ లైఫ్. పెళ్ళయింది కాబట్టి హ్యాపీ లైఫ్. ఇప్పుడు బిగ్ బాస్ 4 నుంచి వచ్చిన తర్వాత ప్రపోజల్స్ ఏం రాలేదు మెహబూబ్? 1 millionలో ఎన్ని వచ్చి ఉంటాయి ఆల్మోస్ట్? నిజం చెప్పనా, ఒక అమ్మాయి నాకు మెసేజ్ చేస్తే నాకు పడిపోయింది. ఇప్పుడు కూడా అబ్బాయి అంటే ఇక్కడ దాకా వచ్చాను, కష్టపడో లాగో వచ్చా. ఎవరో వల్ల నేను డీఫేమ్ అవ్వకూడదు. ఇప్పుడు నేను నిజంగా నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతుంటే నేనే చెప్పేస్తా, నువ్వు నాకు ఇష్టం, ఏంటి పరిస్థితి, పెళ్లి చేసుకుంటావా? నాకు ఇప్పుడు ఈ టైం మనకేంటంటే మనం టైం ఇవ్వాలి. లవ్ అంటే టైం ఇవ్వలేని పొజిషన్లో ఉన్నాం మనం. ఎందుకంటే వీ హ్యావ్ సో మెనీ థింగ్స్ టు డూ లైఫ్లో. చాలా పీక నీకు ఆల్రెడీ చెప్పా, నేను ఎక్కడో పెట్టుకుని ఉన్నా, అక్కడికి వెళ్తాను లేదు నాకు తెలియదు, కానీ నా ప్రయత్నం అయితే ఉండిద్ది, పక్కా ఉండిద్ది, 200% ఉండిద్ది అక్కడికి. ఈ ప్రాసెస్లో ఇప్పుడు నేను లవ్ చేస్తా, తిరుగుతా, టైం పాస్ చేస్తా, అవ్వదు. పెళ్ళంటే ఇష్టమా? నాకు నువ్వు అంటే ఇష్టం, ఓకే అంటే 1 shot అయిపోద్ది. ఓకే, నాకు చెప్తా ఇండస్ట్రీ ఇది పరిస్థితి అని. ఇప్పుడు ఈ ప్రాసెస్లో ఎవరో వచ్చారు, వాళ్ళకి ఇష్టం, తర్వాత ఆ ఇష్టం ఉండకపోవచ్చు. మనం ఉన్న ఇండస్ట్రీలో ఇప్పుడు బాగానే ఉంటుంది అందరికీ, తర్వాత మనం ఎక్కడైనా క్లోజ్గా షార్ట్ తీసేటప్పుడు, ఫిల్మ్స్ చేసేటప్పుడు, వర్కౌట్ చేసుకునేటప్పుడు, కిస్ చేసుకునేటప్పుడు జలస్గా ఫీల్ అవుతారు. సో ఇవన్నీ ఒక క్లారిటీ ఉండాలి. బట్ నువ్వు ఇప్పుడు ఒక మాట అన్నావు కదా, నాకు ఒక అమ్మాయి నచ్చితే చెప్పేస్తాను డైరెక్ట్. కానీ ఇన్ని ఇయర్స్ జర్నీలో ఎప్పుడూ నచ్చలేదు ఇంతగా? చెప్పు, నిజంగా చెప్పు.
అంత కాన్సన్ట్రేట్ చేయలేదు డార్లింగ్. ఇప్పుడు బిగ్ బాస్ ఉంది, నాకు ఎంతమంది చెప్పారు రే లోపల వెళ్ళాక సిట్టింగ్ చేసుకో, ఎక్కువ వారాలు ఉంటావు, లోపల వెళ్ళాక సిట్టింగ్ చేసుకో, ఏదో ఒకటి నిజంగా సిట్టింగ్ బయటికి వచ్చి లోపల ఉన్నావు కదా నువ్వు. అలానే సెట్టింగ్ అంటే ఓకే ఏదన్నా అమ్మాయిని నువ్వు ఇప్పుడు నిజంగా నచ్చింది నువ్వు అక్కడ ప్రపోజ్ చేసేసి నువ్వు ఏంటి వర్కౌట్ అయిద్దిరా నీకు కొంచెం అన్నట్టు చెప్పారు. బయటకు వచ్చిన తర్వాత నువ్వు ఎందుకురా ఏం లేదు నీకు, ఎందుకు అమ్మాయిలతో కిలోమీటర్ దూరంలో ఉన్నావు అని. నాకు వద్దు, నాకు ఏంటంటే ఇప్పుడు ఇష్టం అయితే ఇష్టం అని చెప్తా, అలా అని చెప్పేసి లేని పులిహారని లేని మనిషిని నేను ఆ పర్సన్ని కాదు నేను. బట్ బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత మెహబూబ్ నీ లైఫ్లో వచ్చిన పెద్ద చేంజ్ అంటే ఏమని చెప్తారు? అంటే లైఫ్లో మారిందా ఏమన్నా? లైఫ్ మారిందా? డిసిప్లిన్ అయ్యాను, చాలా డిసిప్లిన్డ్గా ఉన్నా, చాలా నేర్చుకున్నా ఎక్కడ ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి. అంటే ఎక్కడికైనా దాని ముందు బిగ్ బాస్కి ముందు ఎక్కడికైనా ఫేమ్ ఉన్నప్పుడు కూడా ఎక్కడికైనా వెళ్తే తెలీదు మాట్లాడాలా మాట్లాడకూడదా భయం ఉండేది, మనకంటే పెద్ద ఆర్టిస్ట్ అని. వాళ్ళకి ఎలా ఉండేదంటే వీడికి ఫుల్ యాటిట్యూడ్, వీడికి ఇలా ఉంది అంటే నా కలిసి మాట్లాడితే మన గురించి తెలిసింది కానీ మాట్లాడకపోతే తెలియదు కదా. విన్నా నేను కూడా, అది కూడా. అయితే తెలియదు మనకి ఎవరు చెప్పలా, మా ఇంట్లో వాళ్ళు ఇండస్ట్రీ నుంచి కాదు, లేకపోతే నా ఫ్రెండ్స్ ఇండస్ట్రీ నుంచి కాదు, ఎవరు తెలియదు. ఏదో మనం టిక్ టాక్లు చేసుకుంటూ డబ్ స్మాష్లు చేస్తూ సరదాగా చేసుకొని తర్వాత లేదు దీంట్లో ప్రూవ్ చేసుకోవచ్చు మనం అన్నప్పుడు అక్కడ సీరియస్ అయ్యి తర్వాత ఒక 30,000-40,000 బడ్జెట్ పెట్టుకుని యూట్యూబ్ వీడియోలు చేసి అవి వైరల్ అయ్యి ఇది ప్రాసెస్, ఇది తెలుసు కానీ ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి, ఎక్కడ ఎలా ఉండాలి, పార్టీలకి అటెండ్ అవ్వాలి, కమ్యూనికేషన్ ఉండాలి తెలియదు కదా మనకి. ఓకే. ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళడం, సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాడిని, ఆఫీస్కి వెళ్ళడం, సాటర్డే సండే వస్తే వీడియోలు చేయడం, ఓకే ఇదే తెలుసు మనకి. అంటే బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత సోహెల్ నువ్వు ఇద్దరు క్లోజ్, ఇప్పుడు వరకు ఆ బాండింగ్ అలానే ఉంది. ఐ థింక్ సోహెల్ ఒక 4 to 5 మూవీస్ పిక్ చేశాడు, మిస్టర్ ప్రెగ్నెంట్ అని రకరకాల మూవీస్ చేస్తున్నాడు, ఇంకో 2-3 సైన్ చేసి ఉన్నాడు. బట్ ఈ లైఫ్ ఈ జర్నీలో మెహబూబ్ నువ్వు ఇలా చేయొచ్చు, ప్రొడ్యూసర్స్కి రికమెండ్ చేయడం కానీ లేకపోతే డైరెక్టర్స్కి నువ్వు అప్రోచ్ అవడం కానీ ఇలాంటి ఏమి ఉండవు? ఎంతోమంది ఇప్పుడు నా నచ్చావే సిరీస్ నేను ఇప్పుడు చేశాను, ఆహా యూట్యూబ్ మినిస్లో రిలీజ్ అయ్యింది. అవును, 5 episodes ఆల్రెడీ రిలీజ్ అయింది. ఈ సబ్జెక్టు నేను నాకు వచ్చినప్పుడు వీడికే చెప్పా, అరే ఇలా ఉందిరా ఇదేంటంటే అస్సలు మిస్టేక్ చేసేసి అన్నాడు. గుంటూరు మిర్చి చేసినప్పుడు కూడా వాడు వచ్చి షూట్లో ఒకేషన్కి వచ్చి చూసి బాగుందిరా అమ్మ పెద్ద సినిమాలాగే చేస్తున్నారుగా మీరు, బాగానే ఉంది క్రూ అది ఇది ఇలా మాట్లాడి కొంతమంది సోహెల్ని అప్రోచ్ అవ్వాల్సిన వాళ్ళు వాడి దగ్గర డైరెక్ట్ వెళ్ళిపోతే నా దగ్గర రావడం, అన్న కొంచెం మాట్లాడన్నా, ఎవరైనా స్క్రిప్ట్ రైటర్స్ డైరెక్టర్స్ ఇలా ఉన్నప్పుడు నేను వాళ్ళకి చెప్పడం, మనోడు నాకు చెప్పడం, ఫోటోగ్రాఫర్స్ షూట్స్ చిన్న చిన్న డీటెయిల్. ఇప్పుడు వాడికి నాకు ఫిల్టర్ ఉన్నది ఇంకా, అరే మామ అరే రేపు ఒక చిన్న వీడియో చేయాలరా ఏదైనా లొకేషన్ సెట్ చేయి అంటాడు, నేను అరే ఇలా ఉంది పంపించేస్తా. తింటూనే ఉంటాం, తిరుగుతూనే ఉంటాం. ఇప్పుడు ఒక 2 days బ్యాక్ కూడా వీడియో పెట్టా ఒకటి ఫుడ్ది. సో నా బర్త్డేకి వాడు షూట్లో ఉన్నాడు రామోజీ ఫిల్మ్ సిటీలో, మామ నేను రాలేకపోతున్నాను రా నీ బర్త్డేకి మిస్ అయ్యా అని చెప్పేసి రాలా 29th. నాకు తెలుసు వాడు బిజీ ఉన్నాడని. ఫస్ట్ రోజు మళ్ళీ వచ్చి జూలై 31st ఆగస్ట్ 1st రోజు వచ్చి కేక్ తీసుకుని కట్ చేయించి అలా వీ హ్యావ్ వెరీ గుడ్ బాండ్. అది ఎవరికి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, మా ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయి ఇది జరిగి అవసరం. ఇప్పుడు వాళ్ళకి వ్యూస్ కోసం లేకపోతే బజ్ కోసం చాలా మంది చాలా చేస్తుంటారు. బట్ మీ ఇద్దరికి తెలుసా ఇది క్రియేట్ చేసేది? నాకు అసలు తెలియదు, నాకు ఇప్పుడు షాక్. నాకు ఓకే మీ ఇద్దరం వీడియోలు చేయనప్పుడు నాకు మెసేజ్లు వచ్చేది, అన్న మీ ఇద్దరు వీడియోస్ చేయండి అన్న చేయండి. ఇప్పుడు వాడు షూట్లో ఉంటాడు, నేను నా ఏదో వర్క్స్లో ఉంటా. ఇప్పుడు నా రీల్స్ కోసం ఆ చిన్న వీడియోస్ కోసం వాడిని డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కదా. కలిసినప్పుడల్లా వీడియోస్ అయితే చేస్తాం. బట్ ఎస్పెషల్లీ ఎలాంటి మూవీస్ చేయాలని మెహబూబ్? లైక్ అంటే ఇప్పుడు మీ ఇద్దరు మల్టీ స్టారర్ కూడా చేసే అవకాశం కూడా ఉండొచ్చు, ఎందుకంటే ఇప్పుడు అది ట్రెండ్ నడుస్తుంది కాబట్టి. ఇన్ కేస్ అడిగారు నన్ను, అడుగున్నారు మా ఇద్దరు గురించి అనుకున్న స్టోరీస్ ఉన్నాయి, లేకపోతే నా దగ్గరకు వచ్చానా మీ ఇద్దరు అయితే బాగుండిద్ది అని చెప్పిన స్టోరీ ఇలా చాలా విన్నాం. వాడు విన్నాడు, నేను మంచిగా వస్తే తప్పకుండా చేస్తాం. రెడీగా ఉన్నారనమాట. సో డైరెక్టర్స్ ప్రొడ్యూసర్సే వెళ్ళి తొందరగా అప్రోచ్ అవ్వచ్చు. ఇన్ కేస్ మంచి స్టార్ హీరోలతో వర్క్ చేయాలి అంటే నీకు డ్రీమ్ ఎవరు? ఈ హీరోతో చేయాలి, ఈ హీరోతో పడాలి నాకు సీన్. అల్లు అర్జున్ అన్నారు. అల్లు అర్జున్ కదా. నేను చిన్నప్పటి నుంచి ఆయన స్టైల్కి, ఆయన డాన్స్కి, ఆయన బాడీకి ఫిదా. అందుకే ఈ 3 ఉంటాయి నా దగ్గర కూడా. డాన్స్ చిన్నప్పటి నుంచి ఏంటి నీది అల్లు అర్జున్ గారిది ఒకటే ఏజ్ కదా, మళ్ళీ నువ్వు చిన్నప్పుడు ఏంటి ఆయన పెద్దోడు ఏంటి? ఆయన సినిమాలు వచ్చినప్పుడు నేను ఇంటర్లో ఏదో ఉంటాను నేను.
ఆయన కూడా ఏజ్ డిఫరెన్స్ ఆయన కూడా ఇంటర్లోనే స్టార్ట్ చేశారు. పెద్ద ఏజ్ డిఫరెన్స్ ఉండకపోయినా అన్నయ్య కదా. నీ ఏజ్ దాచిపెట్టుకు మెహబూబ్. ఇప్పుడు కొంచెం హెయిర్ స్టైల్ చేసుకొని వచ్చి మంచి డ్రెస్ వేసుకొని వచ్చి నువ్వు ఇప్పుడు ఏజ్ దాచిపెట్టి అదిగో ఇదే వద్దు. ఆ 38, 39 అంతానే ఉంచు. ఏందయ్యా బాబు నిజం అనుకుంటారు. నేను అసలే అవకాశాల కోసం వెయిట్ చేస్తుంటే ఈడు ముసలోడు అని చెప్పేసి కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్ అలానే ఉంచు. లేదండి నేను చాలా చిన్నోడిని, ప్లీజ్ అలా అనుకోమాకండి. సో అల్లు అర్జున్ గారు నాకు బన్నీ సినిమాలో బన్నీ సాంగ్ ఉంది కదా. అవును. మా ఇంటి ముందు దర్గా ఉండిద్ది. దర్గా దగ్గర ఉరుసు జరిగిద్ది ప్రతి సంవత్సరం. నేనుంటా, బన్నీ పాట ఆ సాంగ్ వచ్చేది బన్నీ సాంగ్. నేను డ్యాన్స్ చేస్తా ప్రతి సంవత్సరం, ఇప్పటికి కూడా ఎవ్రీ ఇయర్ వెళ్తా. ఆ పాట ప్లే చేస్తారు, నేను వేస్తా. ఓకే. దాంతోపాటు తీన్మార్ ఇంకా మిగతా అన్ని. ఎవరు ఇన్స్పిరేషన్ డ్యాన్స్ నేర్చుకోవటంలో? ఆబ్వియస్లీ ఇంకా చిరంజీవి గారు, అల్లు అర్జున్ అన్న. నాకు వాళ్ళిద్దరు బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్. వాళ్ళకి చూస్తా నేర్చుకున్నాం అనమాట. నేను స్టైల్ సినిమా 12 సార్లు చూసాను నేను. స్టైలా? అప్పట్లో యూట్యూబ్ లేదు అప్పుడు. ఓకే. 6 రూపాయల టికెట్ విజయ టాకీస్ అని ఉండేది. స్కూల్ అయిపోయిన తర్వాత వెళ్ళి 6 రూపాయలు ఇలా కూర్చుని ఉన్నాం. అలా ఆ సినిమా చూసి డ్యాన్స్ నేర్చుకుని యాన్యువల్ డేలో డ్యాన్స్ చేశాను. డ్యాన్స్ చేయాలి అంటే డ్యాన్స్ సంబంధించిన సబ్జెక్ట్ అయితే అల్లు అర్జున్ గారు. అలా ఏం లేదు, ఎలా అయినా ఓకే. నేను ప్రూవ్ చేసుకునే ప్రాసెస్లో ఇప్పుడు విలన్ రోల్ అన్నా నేను చేస్తా. అంటే నాకు తెలీదు, ఇప్పుడు నువ్వు అంటే అవకాశాలు వస్తే తప్పకుండా చేస్తా. ఓకే. నేను ప్రూవ్ చేసుకునే రోల్ ఉంది. అల్లు అర్జున్ అన్న పక్కన అయితే జస్ట్ ఊరికి 1 సెకండ్ వచ్చిపోయినా చాలు. నేను ఇలా వచ్చి వెళ్ళిపోతాను వెనక నుంచి అన్న చాలు. ఎందుకంటే అరే వచ్చిపోయారు బాబు. ఆయన కోసం ఇది చాలా మందికి తెలియదేమో. 2012లో 7 Up Dance For Me అని ఒక కాంటెస్ట్ వచ్చింది. ఓకే. అయితే దానికి అల్లు అర్జున్ అన్న చీఫ్ గెస్ట్గా వస్తున్నారని తెలిసింది. గుంటూరులో జరుగుతున్నాయి అవి కాంపిటీషన్స్. ఒక 100 గ్రూపులు ఏమో వచ్చినాయి, గెలిచాం. హైదరాబాద్కి వచ్చాం, 1000 టీంలు వచ్చాయి, గెలిచాం. 2 టీముల్లో టాప్ 2లో మేము ఒక టీం. ఇక్కడి నుంచి మళ్ళీ చెన్నైకి వెళ్ళాలి. చెన్నైలో 7 గ్రూప్స్ ఉన్నాయి మొత్తం. సౌత్ ఇండియా మొత్తంలో 7 గ్రూప్స్ ఉన్నాయి. అప్పుడు వచ్చాడు అన్న అల్లు అర్జున్. ఆయన్ని కలిస్తే చాలు అనుకున్నా. వెళ్ళి మేము విన్నవ్వలేదు. ఫిటిషర్స్ క్రూ, వరల్డ్స్ బెస్ట్ క్రూ ఇప్పుడు. అయితే వాళ్ళు విన్ అయ్యారు. మేము అక్కడి వరకు వెళ్ళడం చాలా గొప్ప విషయం. నా గోల్ ఏంటి, గెలవడం కాదు, అన్నని చూడాలి ఫస్ట్. ఆయన కోసం 3 మంత్స్ నేను స్టడీస్ లేవు, ఏం లేవు, వెళ్ళి డ్యాన్స్ నేర్చుకోవడం, ఈ షోలు అటు ఇటు తిరగడం. ఆ షోకి వెళ్ళి అక్కడ కలిసి అన్న దగ్గరికి వెళ్ళి నుంచొని ఫోటో దిగి అమ్మా చాలా అయ్యా బాబు అని చెప్పేసి వచ్చా. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఎప్పుడైనా కలిసావా? లేదు. బట్ పెద్ద హీరోస్ని అప్రోచ్ అవ్వటం చాలా ఈజీ ఇప్పుడున్న డిజిటల్ ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత. లైక్ ఎందుకంటే వాళ్ళు ప్రమోషన్స్కి పిలుస్తారు, లేకపోతే త్రూ ప్రొడ్యూసర్, డైరెక్టర్. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఎక్కువ డిజిటల్కి అట్రాక్ట్ అయిపోయారు. సో కంపేర్ టు శాటిలైట్స్. బట్ నీకు అది చాలా ప్లస్ కూడా. ఎందుకంటే నేను నీ వీడియోస్ చూస్తుంటాను కాబట్టి నేనే చాలా ఇన్స్పిరేషన్ అప్పుడప్పుడు తీసుకుంటాను. ఓహో చాలా బాగా చేస్తున్నాడు, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని చెప్పి. ఎందుకంటే సత్యని కూడా ఈ మధ్య పిలుస్తున్నారు కాబట్టి, అండ్ నీలాంటి వాడిని కూడా పిలుస్తూనే ఉన్నారు. బట్ అప్పుడు ఆ టైంలో అడగవా మెహబూబ్ అంటే నేను చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాను, సో మీతో ఒక రోల్ చేయాలి మీరు? ఎందుకంటే ఇప్పుడు అంతా తెలిసి మీకు హీరో చెప్తానే అవుతుంది. నేను ఒకటి చెప్తాను, డైరెక్టర్ విజన్ ఒకటి ఉండిద్ది. ఈ రోల్కి వీడైతే బాగుంటాడు అనిపించింది. ఇప్పుడు నేను వెళ్ళి అడిగా, ఆ రోల్కి నేను సెట్ అవుతానంటే ఆయన తీసుకుంటారు. 100% నాకు వచ్చిన అవకాశం నేను వదలను. అలా అని చెప్పేసి ఎలా అడగాలో తెలియదు. అన్న చూడండి అన్న కొంచెం అంటే, మేబీ నువ్వు కూడా హీరోలాగా ఉంటావు కాబట్టి హీరో ఎందుకని. ఇప్పుడు అడిగేవాడికి ఎప్పుడు చులకనగానే చూస్తారు. అంటే నేను ఎవరిని తప్పు పట్టట్లా, అడిగే వాళ్ళని ఎప్పుడు చులకనగా. ఎప్పుడైతే నువ్వు డిజర్వింగ్ ఉంటావో, నీ దగ్గర స్కిల్ ఉంది, నీ బాడీ బాగుంది, నీకు స్టంట్లు వచ్చు, నువ్వు ఫైట్ బాగా చేయగలవు, నువ్వు యాక్టింగ్ బాగా చేస్తావు, నీ దగ్గరకు వచ్చేది అవకాశం. ఇవన్నీ ఉన్నా కానీ ఒక్కోసారి కష్టం కదా. కష్టం లక్. ఇప్పుడు మనం కష్టం. ఇప్పుడు నేను ఈడ దాకా వచ్చానంటే నా కష్టమే. నా లైఫ్లో నేను అనుకోలే, నాకంటూ నేను ఒక 50 లక్షలు పెట్టి నేను ఇల్లు కట్టుకుంటా, లేకపోతే ఈ కార్లు కొంటా, లేకపోతే మా మమ్మీని డాడీని మంచి స్టేజ్లో తీసా అనుకోలే. నన్ను నేను నమ్మా, వచ్చా, సెటిల్ అయ్యా. సాఫ్ట్వేర్ జాబ్లో నాకు 30,000 40,000 వచ్చాయి. ఇప్పటివరకు నాకు ఒక కారు కూడా కొనేవాడిని కాదు. నా ప్యాషన్ని నేను నమ్ముకున్నా, నేను నమ్ముకున్నా, నా హార్డ్ వర్క్ నేను నమ్మా, బయటికి వచ్చా, కష్టపడా, ఏదైతే అది అయిందిరా బాబు అని. ఈ ఫేజ్లో నేను చాలా లోస్ ఉన్నాయి, అప్స్ ఉన్నాయి,
తొక్కే వాళ్ళు ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, మన వెనకాల బ్యాగ్ బిచ్చింగ్ చేసే వాళ్ళు ఉంటారు, అందరు ఉంటారు. ఇవన్నీ తట్టుకున్నాం కాబట్టి ఏదో ఉన్నాం బయటికి. సోషల్ మీడియాలో ఉన్న ప్రొఫైల్స్లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ ప్రొఫైల్ నాది. యూట్యూబ్ పరంగా కానీ ఇన్స్టాగ్రామ్ ఉన్నా నేను. మెహబూబ్ అంటే ఒక బాగా చేస్తాడు వీడియో, డెఫినెట్గా అక్కడ వరకు వచ్చాం. పెద్ద పెద్ద మూవీస్ రణబీర్ కపూర్ని వెళ్ళి కలిసాను నేను బ్రహ్మాస్త్రకి మూవీ ప్రమోషన్ కోసం. మంచి మంచి స్టార్లు మన దగ్గరకు వస్తున్నారు. ఎందుకు? మన దగ్గర విషయం ఉంటేనే వస్తారు. నేను అది నమ్ముతా. ఫస్ట్ నేను ఒక స్కిల్డ్ పర్సన్లా నేను చేసుకుంటే అవకాశం మన దగ్గరికి వచ్చింది. బట్ ఇండస్ట్రీలో నీకు జరిగిన బ్యాడ్ ఇన్సిడెంట్ అంటే ఏమని చెప్తా మెహబూబ్? మొన్న ఎంత హైట్స్కి రావడానికి ఎంత కష్టం ఉంటుందో, అడిగేవాడిని ఎప్పుడు చులకనగా చూస్తాడని. యా డెఫినెట్గా ఉంటుంది ఎప్పుడు కూడా అది. అడిగేవాడు ఎప్పుడు చులకన ఇండస్ట్రీలో. ఆ వాడు ఇప్పటికీ ఎప్పటికీ అన్ని జన్మలకి ఉంటూనే ఉంటుంది ఆ వాడు. బట్ అలా బ్యాడ్ ఇన్సిడెంట్ అంటే నీ లైఫ్లో ఏమని చెప్తావు? బ్యాడ్ ఇన్సిడెంట్ అంటే ఒక సిచ్యువేషన్ జరిగింది. బిగ్ బాస్కి ముందు నాకు ఒక ఈవెంట్కి పిలవడం జరిగింది. నేను శ్వేతాని వెళ్ళాం. ఓకే. అయితే 6 నుంచి ఈవెంట్ స్టార్ట్ అయింది. మమ్మల్ని 3కే రమ్మన్నారు. 3కి వెళ్ళి రెడీగా ఉన్నాం, ప్రాక్టీస్ చేసి అంతా. 4 అయింది, 5 అయింది, 6 అయింది. స్టార్ట్ చేశారు, డాన్సులు వేస్తున్నారు. 7, 8ని మాది ఎప్పుడంటే తర్వాత అన్నారు. 12 అయింది. ఎప్పుడంటే ఇప్పుడు తర్వాత మీదే అన్నారు. సరే పర్లేదు మనం చేద్దాం. సెలబ్రిటీస్కి నార్మల్ వ్యక్తికి అక్కడే కదా డిఫరెన్స్ వచ్చేది. ఇప్పుడు మనం ఉన్నాం, వేరే సెలబ్రిటీ ఉన్నారు, సెలబ్రిటీయే అవకాశం ఇస్తారు. నమ్మాం, సరేలే మనకి వచ్చిన ఆపర్చునిటీ ఎక్కువ, టీవీలో కనిపిస్తాం, మా వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు, అందరు చెప్పుకుంటారు అక్కడ అని చెప్పేసి ఇలా ఉన్నా. అప్పటికి అమ్మాయిలు ఉంటారు కదా, ఇప్పుడు 12, 1 అంటే వాళ్ళకి కొంచెం భయంగానే ఉంటుంది. అయినా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. క్రౌడ్ అంతా వెళ్ళిపోయారు. యాంకరు 2 ఉన్నారు. ఇప్పుడు చేయండి అంటున్నారు. మనకి తెలీదు ఇలా చెయ్యొచ్చా అంటే, ఎడిట్లో ఇలా ఉండిద్ది. అప్పటికి మనకి అంత నాలెడ్జ్ లేదు. బిగ్ బాస్ నుంచి వచ్చాక ముందు ఓకే సరే చేద్దాం పర్లేదు, మనం టీవీలో కనిపిస్తాం, ఎడిట్లో వాళ్ళు మ్యాజిక్ చేస్తారు అని చెప్పేసి ఉన్నాం. చూసిన తర్వాత ఏముంది, మీరు డ్యాన్స్ చేస్తుంటే ఇక్కడ ఏదో హీరో నవ్వినట్టు ఇవన్నీ ఏం లేవు కదా. ఓకే. అయితే స్టేజ్ మీదకి పిలిచారు. నేను శ్వేత వెళ్ళాం. ఎవ్వరు లేరు, యాంకర్ ఉన్నారు. డాన్సర్స్ రావాలి, డాన్సర్స్ రావట్లే. ఎందుకు అంటే వాళ్ళు ఇప్పటికే చాలా పర్ఫార్మెన్స్ చేశారు, వాళ్ళు చేయరంట అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. మాది అంతా గ్రూప్తో డాన్స్. అది ఇప్పుడు సోలో లేకపోతే డ్యూయట్లో లాగా చేయ ఆ కాన్సెప్ట్ అంతా అది. లేకపోతే మధ్యలో ఆగిపోతాం మేము. అలా ఇద్దరం స్టేజ్ మీద ఉన్నాం. సరే ఏం చేద్దామని డిస్కస్ చేయలో లైట్లన్నీ ఆపేసి అందరూ ఎవరికారు వెళ్ళిపోయారు. ఎవ్వడేం మాట్లాడలే. ఆ అమ్మాయి నాతో పాటు నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరూ బ్లాంక్. నాకేం చెప్పాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. బిస్కెట్ అయిపోయింది. అరే అయిందేదో అయిపోయింది, ఇంకా అన్నాం. ఆ తర్వాత నాతో కొన్ని రోజులు మాట్లాడలే శ్వేత. ఓకే. వాళ్ళతో వచ్చిన ఫ్రెండ్స్ కూడా మాట్లాడలే. నేనేం చేస్తాను రా, అప్పుడు అక్కడ సిచ్యువేషన్ అలా జరిగింది, నా చేతుల్లో లేదు అది అని చెప్పేసి తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను వాళ్ళకి. అలా బ్యాడెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, చాలా వెయిట్ చేశాను కానీ చేయలేకపోయామే. ఆ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాము, చేయలేదు. చాలా ప్రాక్టీస్ చేశా. 2-3 డేస్ మొత్తం వెళ్ళి కాస్ట్యూమ్స్, మనకి పేమెంట్ కూడా ఏం లేదు ఆడ, ఫ్రీగా అయితే ఫ్రీ కాబట్టి శ్వేత నీతో మాట్లాడలా. అయితే వెళ్ళి తన కాస్ట్యూమ్ నా కాస్ట్యూమ్ ఒక 3000 4000, అప్పట్లో చాలా ఎక్కువ, 3000 4000 మాకు. వెళ్ళి తెచ్చి షూస్ కొత్తవి కొనుక్కొని మొత్తం హడావిడిగా, ఇంకా తెలుసు కదా మనం డ్యాన్స్ అంటే జిల్జీగా వేసుకున్నాం. మొత్తం బిస్కెట్ అయింది. ఏడుస్తూ ఇంటికి వెళ్ళా ఒక్కడిని, ఎవ్వరికి ఏం చెప్పకుండా. ఓకే. ఆ సిచ్యువేషన్ దట్ మేడ్ మీ స్ట్రాంగ్. ప్రతి సిచ్యువేషన్ దగ్గర నేర్చుకున్నాను. ఓకే మనం ఇలా ఉంటే ఇలా అయింది, మనం ఇలా ఉంటే ఇలా అయింది. నెక్స్ట్ టైం నుంచి మనకి ఈవెంట్కి పిలిచినప్పుడు తొందరగానే చేయాలి. ఓకే. ప్రతి దాని దగ్గర పాజిటివ్గా తీసుకున్నానండి ఎప్పుడు. అండ్ బిగ్ బాస్ నుంచి వచ్చావు కాబట్టి మెహబూబ్, ఇప్పుడు బిగ్ బాస్ మీద నీ ఒపీనియన్ అంటే ఏమని చెప్తా? 6 స్టార్ట్ కంటెస్టెంట్లు ఆల్రెడీ నేమ్స్ కూడా బయటికి రివీల్ అయ్యాయి కొంతమంది. వస్తున్నాయి. బిగ్ బాస్ 6 మీద నీ ఒపీనియన్ ఏంటి? మంచి అంటే ఇప్పుడు బిగ్ బాస్ అనేది నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి అది. ఓకేనా, నువ్వు ఏం చేస్తే అదే టెలికాస్ట్ చేస్తారు కదా. అది 1 hour షో అన్నా 24 hour షో అన్నా, మంచి పేరుతో వచ్చామన్నా బ్యాడ్ నేమ్తో వచ్చామన్నా, దట్స్ యూ. మనం చేసాం కాబట్టే కదా, వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ మనం చేసాం కాబట్టే. సో అది వాళ్ళ డెసిషన్, వాళ్ళ ఇండివిజువల్. ఇప్పుడు వెళ్ళాలా తర్వాత వెళ్ళాలా. నేనేమంటానంటే బిగ్ బాస్ ప్రతి సంవత్సరం ఉండిద్ది, మనం ఎప్పుడన్నా వెళ్ళొచ్చు. వాళ్ళ ఇష్టం, అది అవకాశం ఎవరికి కావాలో వాళ్ళు వెళ్తే ఇంకా హ్యాపీ. వెళ్ళొచ్చావు కదా స్కిట్టెడ్ మొత్తం బిగ్ బాస్. ఏం స్క్రిప్ట్ ముందు లోపల అంతా చెప్పేస్తారంట కదా.
ఏం చెప్పేస్తారు? అదే ఎట్లా చేయాలి, ఏ గేమ్ ఆడాలి, మాకేం చెప్పలేదే. అవునా? స్క్రిప్టెడ్ ఏం లేదు. ఇప్పుడు నీకు ఒక్కొక్కడు యాక్టింగ్ చేస్తాడు, ఒక్కొక్కడు నిజంగా ఉంటాడు, అంతే తేడా. 100 రోజులు యాక్టింగ్ చేసే వాళ్ళు కూడా ఉండొచ్చు, తెలియదు కదా. మాకంటే మాకేం తెలియదు. నేను దానికి ముందు ఒక సినిమా చేయాల, ఒక పాడు చేయాల, నేను యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ చేసినోడిని. నా ఉంటే ఒక 10 మంది అంటే చాలా పెద్ద సెట్ మాకు. అవును. అప్పట్లో అలాంటిది నీకు 40 కెమెరాలు ఉన్నాయి, పెద్ద ఆర్టిస్టులు, పెద్దోళ్ళు, వాళ్ళు సగం ఇండస్ట్రీతో వర్క్ చేసిన వాళ్ళు, అమ్మ మాస్టర్ కానీ వేరే వాళ్ళు కానీ, దే హ్యావ్ సీన్ లైఫ్. వాళ్ళతో మాట్లాడాలంటే ఏం మాట్లాడాలి? 2 వారాలు నేను అసలు నార్మల్గా నేను మొత్తం అబ్జర్వ్ చేస్తా, టైం తీసుకుంటా. 2 వారాలు నాకు నిజంగా నేను మాట్లాడలే. ఏం చేస్తాను, పొద్దున్న వెళ్ళి డాన్స్ చేసేవాడిని. తర్వాత స్లోగా ఫ్రీ అవుతున్నారు, మాట్లాడుతున్నారు, అప్పుడు ఓపెన్ అప్ అయ్యా. ఓకే, ఇలా 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 ఉండాలి మాట్లాడ. ఆ తర్వాతే నేను నేర్చుకున్నా. ఓకే, బట్ కామన్ మ్యాన్ దగ్గర నుంచి సెలబ్రిటీ దాకా ప్రతి ఒక్కరి మైండ్లో ఒకటైతే రన్ అవుతుంది బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన కంటెస్టెంట్ల మీద. ఎస్పెషల్లీ ఈవెన్ దో విన్నింగ్ అయ్యి వచ్చినోడు కూడా బిగ్ బాస్ 1 నుంచి 5 వరకు, అప్ టు మన హాట్స్టార్లో వచ్చిన వరకు వెళ్ళొచ్చిన ప్రతి వాడు కూడా లైఫ్లో ఏం అచీవ్ అవ్వలేకపోతున్నాడు. ఆఫర్స్ పెద్దగా రావు, ఎవరు పట్టించుకోరు. సో ఒక 1 మంత్ తర్వాత అసలు కనీసం వాళ్ళ నేమ్ కూడా బయట తలుచుకునేవాడు ఉండడు అనేది బాగా మెసేజ్ అనేది గట్టిగా వెళ్ళింది అందరూ. తెలుసా నీకు తెలుసా? విన్నావా అసలుకి? ఇప్పుడు ఇక్కడ ఈ సీట్లోకి రావడానికి కొన్ని లక్షల మంది ట్రై చేస్తున్నారేమో బయట, ఓకేనా? ఇక్కడికి రావడానికి, నేను బిగ్ బాస్ గురించి మాట్లాడట్లా, ఇక్కడికి రావడానికి బిగ్ బాస్ అనేదాన్ని కొన్ని కోట్ల మంది ట్రై చేయొచ్చు. నీకు బిగ్ బాస్కి ముందు సోహెల్ కూడా తెలుసా? తెలుసు, సోహెల్ నాకు ఒక సీరియల్ చేశాడు, చాలా మందికి తెలియదు. మెహబూబ్ కూడా తెలుసు. ఇంకెవరు తెలుసు? ఉన్నాయి, బాగా పేరుంది వాళ్ళకి. ఇప్పుడు ఉన్నంత ఉందా? 4 సినిమాలు చేసేంత రేంజ్ ఉంది. నేను పేరు అనేది చెప్పట్లేదు ఇక్కడ, నేను చెప్తాను. పేరుని నేను తక్కువ అంచనా వేయలేదు. బిగ్ బాస్ అనేది కొంతమందికి అవకాశం, కొంతమందికి నిజంగా నువ్వు చెప్పినట్టు డబ్బులు వస్తాయని, కొంతమందికి అది డీఫేమ్ చేయొచ్చు, కొంతమంది అసలు దాని తర్వాత పడిపోవచ్చు. ఆ పడిపోయిన ప్యాచ్ కూడా ఉంది కదా. ఎందుకంటే మనం స్క్రీన్ మీద చూసిన క్యారెక్టర్ ఒకటి, బిగ్ బాస్ లో ఇలా ఉంటారా అన్నప్పుడు జడ్జ్ చేస్తారు. బేసిక్ జడ్జ్, ఇప్పుడు షోనే అలాంటిది కదా, జడ్జ్ చేస్తారు. ఇక్కడి నుంచి మేము బయటకు వచ్చిన తర్వాత నాకు హెల్ప్ఫుల్ అయిందంటే 200% నాకు హెల్ప్ఫుల్ అయింది. నేను ఎవరో తెలిసాను, నేను డ్యాన్స్ చేస్తానని తెలిసింది, నేను యాక్టింగ్ చేస్తానని తెలిసింది. నాకు బయట నాకు ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి వెళ్ళాను. నేను చెప్పట్లేదు, నేను 10 నుంచి 100కి వెళ్ళాలా, 10 నుంచి ఒక 25-30 అయితే వచ్చుంటా బిగ్ బాస్ వల్ల. సో అలా ఇప్పుడు అవకాశం అన్నోడికి అది బాగానే ఉంటుంది, లేదు ఊరికి టైం పాస్కి వెళ్తున్నా అంటే అలాగే ఉండేది. సూపర్. మెహబూబ్, సో బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత సో ఇప్పుడైతే నేను ఎందుకు అడిగాను అంటే, ఒక్కొక్కరు గ్రాఫ్ పడిపోద్ది, ఒక్కొక్కరు నేమ్ కోసం వెళ్తారు, ఒక్కొక్కరు ఫైనాన్షియల్ కోసం వెళ్తారు. బట్ మెహబూబ్ వెళ్ళింది ఇండస్ట్రీలో గట్టిగా పైకి లేవాలని. బట్ వచ్చిన తర్వాత నీ గ్రాఫ్ నాకు అర్థమైపోయింది. అండ్ సోహెల్ది నీది 2 చూసుకుంటే సోహెల్ కొంచెం మంచి మూవీస్ చేస్తున్నాడు, నువ్వు కూడా లేస్తున్నావు ఇప్పుడిప్పుడే. ఆహాతో కూడా నేను రీసెంట్గా ఇది చెప్తాను వినండి. అంటే సోహెల్ నాదేనే కాదు, నాతో వేరే చాలా మందితో కంపేర్ చేయొచ్చు. ఇప్పుడు అంటే ఒకడు 1 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాడు, ఒకడు 50 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాడు, ఒకడు 2 దగ్గర నుంచి స్టార్ట్. అందరిది ఒకటే కాదు రేస్. మన లైఫ్లో మనం ఎంత దూరం వచ్చాం అనేది మ్యాటర్. సోహెల్ 4 మూవీస్ చేస్తున్నా అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ, బికాస్ వాడు 10 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాడు. హీ డిజర్వ్ మోర్ సక్సెస్. మనం కొడితే గట్టిగా 3-4 సంవత్సరాల నుంచి అలా 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 కొట్టుకుంటూ అలాగ దేవుడి వల్ల బయటపడ్డాం. ఇప్పుడు కాకపోతే నేను ఏది సినిమాలు చేసేదే డౌటే లేదు, దాంట్లో ఎప్పటికైనా చేస్తా. ఇలా పోటీలు వద్దు. పోటీలు ఎందుకు వద్దంటున్నా అంటే, చాలామంది అడుగుతాడు అన్న ఇండస్ట్రీలో ఎలా రావాలన్నా, లేకపోతే ఏంటన్న అవకాశం ఉన్న వాళ్ళకి నేను అందరికి ఒక్కటే చెప్తా, ఏంటి అంటే కంపారిజన్లు వద్దు, కాంపిటీషన్లు వద్దు, నిన్ను నువ్వు టార్గెట్ పెట్టుకో. ఎందుకంటే ఒకడు 10 సినిమాలు తీశాడు, ఫ్లాపులు అయినాయి, వాడు పడతాడు పాపం. అక్కడి నుంచి రావడం కష్టం. నువ్వు ఒకటే సినిమా తీస్తున్నావు, సూపర్ డూపర్ హిట్ అయిపోయింది, ఎక్కడికో వెళ్ళిపోతాం. ఇప్పుడు కంటెంటే కింగ్. చిన్న సినిమాలు వచ్చి పిచ్చి లేపేస్తున్నాయి. రీసెంట్గా ఆహాతో కూడా చేసావు కదా? అవును, నచ్చావే చేశాను. ఫస్ట్ గుంటూరు మిర్చి చేశాను నా ఛానల్కి, తర్వాత నాకు ఆహా నుంచి యూట్యూబ్ మినీస్లో చేశాను. అలా గ్రాఫ్ కొంచెం కొంచెం ఫాస్ట్ కాకపోయినా కొంచెం కొంచెం గ్రాఫ్ పెంచుకుంటూ. పెద్ద మూవీస్ కూడా సైన్ చేసావని నిన్న? చేశాను. ఒక మంచి రైటర్, ఒక మంచి ప్రొడ్యూసర్తో ఓకే, పెద్ద డిస్కషన్ జరిగింది.
జరుగుతుంది మెయిన్ లీడ్గా. అందుకే 6 ప్యాక్ చేస్తున్నా. అదే చూసా ఇన్స్టాగ్రామ్ లో కూడా. సో ఒకసారి లైవ్ లో మెహబూబ్ 6 ప్యాక్ చూస్తారా? బాబోయ్ ప్లీజ్ దండం పెడతానండి, ఈ ఒక్కసారి వదిలేయండి. కానీ ఇప్పుడు ఈ ప్రాసెస్లో చాలా నన్ను నేను మార్చుకున్నా డిసిప్లైన్డ్గా. ఓకే. ఇండస్ట్రీలో నువ్వు ఏం నేర్చుకున్నారా అంటే, మనం కష్టపడతాం అనుకుంటున్నాం కదా, దగ్గర నుంచి చూసా చాలా హీరోల్ని, చాలా పెద్ద పెద్ద వాళ్ళ నిద్రకే టైం ఉండదు. ఓకే. షూట్ చేసి జిమ్ చేసి డైట్ చేసి అబ్బా 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 వాళ్ళు చేసే కష్టానికి ఎన్ని కోట్లు ఇచ్చినా కష్టమే. ఓకే, అందుకే అన్ని కోట్లు ఇస్తాను. మరి అన్ని కోట్లు ఇచ్చినా సక్సెస్ రావాలి కదా. ఎందుకని సడన్ గా ఒక్కసారి చేంజ్ అయిపోయావు? జిమ్నాస్టిక్లని, జిమ్ అని, 6 ప్యాక్ అని, 8 ప్యాక్ అని. అంటే నన్ను నేను ఏం చేస్తే నాకు అవకాశాలు విలన్ గా ఏమన్నా ఛాన్సెస్ వస్తున్నాయా, లేకపోతే ట్రై చేద్దాం? విలన్ గా అన్నా చేస్తాను నేను, నాకు అలాంటి ఏం లేవు. అందమైన విలన్. ఓకే చెప్పు. విలన్ కదా అసలు నాకు నెగిటివ్ రోల్స్ చేయడం. అజయ్ గారు మీకు పోటీ, ఆదిత్య గారు మీకు పోటీ, సంపత్ గారు మీకు పోటీ, జగపతి బాబు గారు మీకు పోటీ. బిగ్ బాస్ లో కూడా నెగిటివ్ రోల్ ఇచ్చారు నాకు. అయ్యో బాబు వరుసగా నాకు మొత్తం నెగిటివే ఇచ్చారు. సో నెగిటివ్ క్యారెక్టర్స్ కోసం ట్రై చేస్తున్నావా? ట్రై చేస్తున్నావు అంటే వస్తే మాత్రం వదిలేదు లేదు, తప్పకుండా చేస్తా. ఓకే. దేవుడు దయ వల్ల మెయిన్ లీడ్గానే నాకు మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి. ఓటీటీకి ఒకటి మంచిది పిచ్చింది మా ఇన్ఫినిటమ్ ద్వారానే, మంచిగా చేస్తున్నా. ఇంకా వేరే వస్తున్నాయి, కథలు వింటున్నా, ఉన్నాయి. నా రేంజ్లో నేను బిజీగానే ఉన్నా. ఓకే. ఏంటంటే ఇలాంటి టైంలో మమ్మీ ఇది ఇలా అవ్వటం చాలా పెద్ద దెబ్బ నాకు. ఏం చెప్పాలనుకుంటున్నా అమ్మకి అసలుకి? ఎందుకంటే నాకు తెలిసి ఆ రోజంతా నీ సిచ్యువేషన్ నేను చూడకపోయినా నేను ఎక్కువ మాట్లాడిన ఎక్కువ మాట్లాడే వ్యక్తిని కాదు. ఐ షో ఇన్ మై వర్క్. అమ్మకు కూడా నేను ఏంటంటే ఈ అమ్మకి జరిగిన తర్వాత నేను వెళ్ళి మస్జిద్లో వెళ్ళి పంచడం, నా వల్ల నేను ఏం చేయగలను, ప్రేయర్ చేయగలను, వెళ్ళి అనాథ పిల్లలకి ఫుడ్ పంచడం, మన ఎల్వి ప్రసాద్ దగ్గరికి వెళ్ళి ఫుడ్ పంచడం, ఆకలితో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయడం, లేకపోతే వేరే వాళ్ళకి ఒక 10,000 20,000 ట్యాబ్లెట్స్కి మందులకి కావాలి, చిన్నపిల్లలకి ఏదైతే మ్యారేజ్కి డబ్బులుగా, ఇలా నా స్థాయిలో నేను ఏం చేయగలను నేను చేస్తూనే ఉన్నా. ఇవేం నేను చెప్తేనే అయ్యిద్దంటే అవసరం లేదు కదా. మమ్మీ పేరుతో ఏమేమి చేయాలో నేను చేసేస్తాను, మమ్మీ పేరుని తలుచుకుంటూ. ఐ మేక్ హర్ ప్రౌడ్ డార్లింగ్. అదైతే నేను డ్యామ్ షూర్గా చెప్పగలను. నీ ఇంటర్వ్యూకి వచ్చి మాట్లాడతాను డెఫినెట్గా. అసలు అమ్మ లేదు అని ఎప్పుడు ఫీల్ అవ్వకో, హ్యాపీగా ఇంటికి వెళ్ళి అమ్మ ఫోటో దగ్గర కూర్చొని సాయంత్రం యాజ్ యూజువల్గా ఎప్పుడు ఏం వర్క్ చేస్తున్నావు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అన్నీ అమ్మకి చెప్పు. ఐ మిస్ హర్ ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్. ఏదో పని చేసుకుంటుంటా వెల్తీ కనిపించింది. జిమ్లో వర్కౌట్ చేస్తున్నా లింగ్ రీసెంట్గా 2-3 డేస్ బ్యాకే. అలా పరిగెడుతున్నా, స్కై ఉంది అంతా, ఒక తెలియని ట్రాన్స్లోకి వెళ్ళిపోయా. అమ్మ లేదేంటి లైఫ్లో, నేనే ఇంకా బాగా చూసుకోవాల్సిందా, దగ్గర ఉండాల్సిందా, 1000 క్వశ్చన్లు. మా అమ్మ అడిగిన ప్రతి పని అయితే నేను చేశా, మా అమ్మ అడిగిన ప్రతి విషయం నేను చేశా, మా అమ్మకి ఏమేం కావాలన్నీ నేను చేశాను నా సైడ్ నుంచి. కానీ దేవుడు చూసేవాళ్ళు మంచి వాళ్ళని తీసుకెళ్ళిపోతారు అంటారు కదా, అలా తీసుకెళ్ళిపోయాడు. నేను లైఫ్ లాంగ్ ఉండిద్ది, పెళ్ళి, మా అమ్మ పిల్లలు ఏదేదో అనుకున్నాం మనం, మంచిగా ఇంకా మంచి ఇల్లు కట్టించిద్దాం వాళ్ళకి. వాళ్ళు ఎప్పుడూ ఎంజాయ్ చేయలేదు లైఫ్ని, ఒక కష్టపడ్డారు లైఫ్ కోసం, మీ లైఫ్ కోసం. మా మమ్మీతో ఒక్కసారి వెళ్ళాను నేను రెస్టారెంట్కి, నమ్ముతాను. అది మా మమ్మీకి లాస్ట్ ఇయర్ హెల్త్ బాగానప్పుడు హాస్పిటల్ నుంచి వచ్చాక కొంచెం రికవర్ అయిన తర్వాత ఒక్కసారి వెళ్ళా. మా డాడీ, మమ్మీ, నేను, తమ్ముడు ఒక్కసారి రెస్టారెంట్కి వెళ్ళింది ఒక్కసారి. మా అమ్మ బర్త్డే తెలీదు. అలాగే ఉన్నాను, పాతకాలపు మనిషిలా ఉండిపోయింది. 49 years చాలి మా అమ్మకి, చిన్న ఏజ్ 49 years. చాలా చాలా స్ట్రగుల్ అయ్యి బయటకు వచ్చింది లాస్ట్ ఇయర్. అంత ఫైట్ చేసి వచ్చినామా, సడన్గా ఇలా అయితే లైఫ్లో అనుకోలే, కొలాప్స్ అయిపోయాము. 7-8 రోజులు ఏడ్చి కళ్ళు ఎండిపోయినాయి. తమ్ముడికి బర్త్డే విషెస్ చెప్పావా అట్లీస్ట్ ఈరోజు మెహబూబ్? ఫోన్ చేశాను నైట్, అది లిఫ్ట్ చేయలే, ఏడుస్తూ పడుకున్నా నేను. ఒకసారి ట్రై చేస్తావు, నేను కూడా విష్ చేస్తా. కొన్ని రోజుల వరకు రాకూడదు ఊరు వదిలి, అందుకని తమ్ముడు అక్కడే ఉండి నాన్న చూసుకోరా అని చెప్పేసి పెట్టేసి వచ్చాం.
సో నువ్వు కంప్లీట్లీ డిపెండెంట్ కాదని అర్థమైంది ఫ్రమ్ డే 1 నుంచే నాకు. సుశక్తిగా ఎవరు లేరు కదా డిపెండెంట్ నీకు. తమ్ముడే డార్లింగ్. తమ్ముడు ఇప్పుడు ఎవరు వాడి కెరీర్ని స్పాయిల్ చేసుకుంటారు డార్లింగ్? అన్న కన్నా తమ్ముడు కన్నా ఇంట్లో ఎప్పుడు నేను నా సిచ్యువేషన్ ఏ ఇంట్లో చూడలే. అన్న డ్రాప్ అయ్యి తమ్ముడిని చదివిస్తారు, లేకపోతే చెల్లిని చదివిస్తారు, చెల్లి పెళ్లి చేయడం కానీ ఇలాంటివి ఉన్నాయి. కానీ అన్నని చదివడానికి తమ్ముడు అయితే మాదే అనుకుంటా. వాడు వెళ్ళి వర్క్ మార్కెట్ అనేది తెలుసు కదా. నేను అమ్మాడాలి. నేను సమ్మర్ హాలిడేస్లో ఏం చేసామండి, 13 మామిడికాయలు 13 అని అమ్మేవాడిని, కూరగాయలు అమ్మేవాడిని, మామిడికాయ ముక్కలు కొట్టేవాడిని. మేము అన్నీ చూసాం. ఇప్పుడు చాలామంది చెప్తారు నాకు, నువ్వు చాలా స్ట్రాంగ్ పర్సన్వి, వీడియోస్ బాగా చేస్తావు అంతా, కానీ నువ్వు ఎమోషనల్వి అని. అరే భయ్, నా లైఫ్ నేను ఎక్కడి నుంచి వచ్చాను నాకు తెలుసు. చూసాం మేము. రోడ్డు మీద మాకు ఇంట్లో మోటార్ ఉండేది కాదు నీళ్ళు పట్టుకోవడానికి. ఒక 300-400 మీటర్స్లో బోరింగ్ ఉండిద్ది. అక్కడ నీళ్ళు పట్టుకో మేము రావాలి. మా తమ్ముడు నేను కొట్టేవాడిని, మా అమ్మ తీసుకొచ్చేది, లేకపోతే మా అమ్మ కొట్టేది నేను తీసుకొచ్చేవాడిని. అద్దెకి ఉండేవాళ్ళం ఇంట్లో. అక్కడి నుంచి మేము ఇక్కడ వచ్చిన వాడికి ఏ స్టేజ్కి వెళ్ళినా కానీ ఎమోషనల్గా ఎప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు డార్లింగ్ ఏముండేది తెలుసా, లైఫ్లో ప్రతి చోట భయం ఉండిద్ది. ఎందుకు కష్టపడతామంటే అందుకే. మనం అక్కడి నుంచి వచ్చాం, ఇంత దాకా వచ్చామంటే ఎవరో బ్లెస్సింగ్సో, ఎవరో ప్రేయర్సో, అమ్మ ప్రేయర్సో అందరి వీళ్ళు ఉన్నాయి కాబట్టి మనం బ్లెస్సెడ్ లైఫ్ ఉంది మనకి, ఒక కెరియర్ ఉంది. ఒక్కరోజు కూడా నేను బ్రేక్ తీసుకోను. ఏ రోజు ఏదో ఒకటి పని పెట్టుకుంటా. కథ వినటం, జిమ్ చేయటం, లేకపోతే డాన్స్ క్లాస్కి వెళ్ళటం, జిమ్నాస్టిక్స్ నేర్చుకోవడం, ఏదో ఒకటి రీల్స్ చేయడం, ఏదో ఒకటి చేస్తుంటా. ఖాళీగా అయితే ఉన్నాను. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఒక ట్రిప్ వెళ్ళిద్దాలి, నమ్మను. అవునా? నాకు ఎప్పటి నుంచో బయటికి వెళ్ళాలి ఉండేది. నాకు ఇప్పుడు బయటికి వెళ్తే 2-3 లక్షలు అయిపోతాయి. లేదు ఉండి ఏదో ఒకటి మనకి ఇంటికి రాగానే ఫస్ట్ డ్రీమ్ అయితే ఇల్లు కట్టించాలని ఉన్నా. అది కట్టించేసా. అందుకే నేను కారు కూడా కొనలే, ఇంకా కొన్నా. దేవుడి దయ వల్ల బుక్ చేసా, ఇంకా రాలేదు. అది మమ్మీ ఉండుంటే బాగుండేది అనిపించింది దానికి కూడా. అని మనం ఏదేదో ఆలోచిస్తున్నాం. లైఫ్ అలా చేద్దాం, ఇలా చేద్దాం, డబ్బులు అలా ఖర్చు. పేరెంట్స్ని బాగా చూసుకోవాలి ఫస్ట్ ఉన్నన్ని రోజులు. నేను ప్రౌడ్ ఫీల్ అవుతాను ఎందుకంటే మా అమ్మని నేను బాగా చూసుకున్నా ఉన్నన్ని రోజులు. ఆమెకి ఏమేమి డ్రీమ్స్ ఉన్నాయో అన్నీ ఫుల్ఫిల్ చేశా. మేము నల్లచూరులో ఉండేవాళ్ళం. అక్కడ స్థలం కొనాలి మనం అంది. మా అమ్మ అందరు వద్దన్నారు. నేను రిస్క్ చేసి తీసుకొని ఆ స్థలం కొన్నాం, ఇల్లు కట్టిన తర్వాత మళ్ళీ. సో ఐ ఫుల్ఫిల్ హర్ ఎవ్రీ డ్రీమ్. బట్ ఆమె నన్ను మధ్యలో వదిలేసి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నారమ్మ. కష్టం అండి. स्पीकर आंसर मतलब अस्सलाम वालेकुम। वालेकुम सलाम। कहाँ है? हेलो, कहाँ है? दुकान में। अच्छा, मैं यहाँ इंटरव्यू में है, लाइव में है, इंटरव्यू में। लास्ट टाइम रोशन को बात करे नहीं, उन्होंने बात करते एक बार बात कर। అయ్యో నేను హిందీలో మాట్లాడుతున్నా. హాయ్ బ్రదర్. తెలుగు ఆడియన్స్. హాయ్ హాయ్ అన్న, బాగున్నారా? బాగున్నాను, ఎలా ఉన్నావు? బాగున్నా. విష్ యూ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ సో మచ్. నాన్న బాగున్నారా? బాగున్నారు. అందరు బాగున్నారు అన్న? అందరు బాగున్నాం. సో మెహబూబ్ ఒకసారి విషెస్ చేస్తానంటే నీకు నేనే కాల్ చేయమన్నా. ఒకసారి మాట్లాడతారు చూడు. మెహబూబ్ నువ్వు కూడా విష్ చేయి. సి మెహబూబ్ విష్ చేయి. మెహబూబ్ ప్లీజ్ విష్ చేయలేదన్నా. విష్ చేయి. ఇప్పుడు నువ్వు ఇంటికి పెద్ద అంటే ఇది సెలబ్రేట్ చేసుకునే టైం కాదన్నా. విష్ చేయి. ఎలా చేస్తా అన్న, మమ్మీకి ఇలా అల్లినప్పుడు చేయలేము కదా. అలా అని కాదు బాబు, ఇప్పుడు ఇంటికి పెద్ద నువ్వే కదా, అన్నీ నువ్వే కదా చూసి. నేను ఒకటి ప్రామిస్ చేస్తాను, ఈ డేకి నేను ఒకటి ప్రామిస్ చేస్తాను. ఏంటంటే వాడిని లైఫ్లో ఒక మంచి స్టేజ్కి తీసుకెళ్తా. ఇది ఏంటంటే మమ్మీకి ఇలా అయిన తర్వాత జరుపుకోకూడదన్నా.
అంటే నాకు వాడికి చెప్పాలన్నా నాకు భయం. బ్లెస్సింగ్స్ అన్న ఉంటే నా బాగుంటుంది. బ్లెస్సింగ్స్ కాదు, నేను చెప్తున్నానుగా, నేను ఉన్న రోజులు వాడికి ఏ దోకా రాకుండా నేను చూసుకుంటా. వాడి లైఫ్ని ఐ కీప్ ఎవ్రీథింగ్. ఏం కావాలంటే వాడికి అది. నా కోసం వీడు కష్టపడినట్టు ఎవరు చేయలేదన్న. మా అమ్మ తర్వాత వీడే. అర్థమైంది. అమ్మ తర్వాత నీ కళ్ళలో శుభన్ కాల్ రాగానే నీళ్ళు వచ్చేసాయి. నేను ఏడవకూడదు అనుకున్నాను అన్న. ఎందుకంటే వీడేంట్రా ఏడుస్తుంటాడు అని వందల మంది వేల మంది నాకు చెప్పారన్న. బిగ్ బాస్లో కూడా నేను బయటకు వచ్చినప్పుడు కొంతమంది బాగా అనుకున్నారు, కొంతమంది ఉంటాయి. ఒక అబ్బాయి ఏడ్చినప్పుడు ఉంటారు కదా, ఇంత బాడీ పెట్టుకుని ఏడుస్తాడు. నాకు కష్టంగా ఉండిద్ది అన్న, చాలా మనసు కష్టంగా ఉండిద్ది, బాధేసిద్ది. మాట వాడితో డైరెక్ట్ చెప్పలేకపోతున్నాను అంటే వాడంటే అంత ఇష్టం. ఇది చెప్తే వచ్చే కదన్న. అమ్మకి నాన్నకి తమ్ముడికి మనం వెళ్ళి ఐ లవ్ యూ రా అని చెప్పాలంటే అంత కష్టంగా ఉండిద్ది. నాకైతే చాలా కష్టంగా ఉండిద్ది. వాడిని ఒక పొజిషన్కి తీసుకెళ్తాను. సూపర్. నేను చేసిన ప్రతి ప్రాజెక్ట్లో వాడే విలను. గ్రేట్ బ్రదర్. గుంటూరు మిర్చిలో వాడే విలను, ఎప్పుడు ఇలానే నవ్వుతానే, చావిలో వాడే విలను. నేను చేసే ప్రతి పని వాడు దగ్గరుండి చేపిస్తాడన్న. అదులే గర్తు మనం నిజంగా అన్నదమ్ముల మధ్య ఇంత బాండింగ్ నేను ఫస్ట్ టైం చూడటం. గ్రేట్ అసలు నిజంగా. మనం అరగంట ఏసీ లేకపోతే, కరెంట్ లేకపోతే ఎలా గిలగిల్లాడిపోతాం. ఎండలో అన్న, ఎండలో గుమ్మడికాయలు పెట్టుకొని ట్యాన్ అయిపోతూ నల్లగా అయిపోతూ అయినా అమ్ముతూ ఉంటాడు. మనం ఈ సిచ్యువేషన్లో ఉండి కూడా వాళ్ళకి అరే వద్దురా షాప్ ఆపేయండిరా అన్న, అక్కడ గడవాలి కదా, అక్కడ చెయ్యాలి కదా అని చెప్పేసి వాడు ఉండి చేస్తుంటూ ఉన్నాడు. సో లైఫ్లో ఇద్దరు ఇలానే ఉండండి. అమ్మ అంత బాగా పెంచింది, నాకు అర్థమైపోయింది మెహబూబ్. ఎందుకంటే నాకు తెలుసు మీ బ్రదర్ కూడా, నువ్వు బిగ్ బాస్ వెళ్ళినప్పుడు నాకు టచ్లో ఉన్నాడు. అండ్ మీ ఇద్దరి మీద బాండింగ్ కూడా నాకు బాగా తెలుసు. మా ఇంటి వెనక ఉన్న అపార్ట్మెంటే కాబట్టి చూస్తున్నామండి. సో ఎప్పుడు ఇలానే ఉండండి. ప్రతిదీ కూడా అమ్మతో షేర్ చేసుకున్నాం. సో ఎందుకంటే అమ్మ ఇక్కడ మీ మధ్య భౌతికంగా లేకపోయినా కానీ అమ్మ ఎప్పుడు చూస్తుంది. ఎందుకంటే అమ్మ అంత బాగా పెంచింది మిమ్మల్ని. నాకే చాలా హ్యాపీ అనిపిస్తుంది నువ్వు మాట్లాడిన మాటలు చూస్తున్నప్పుడల్లా. నిజంగా ఈ రోజుల్లో చాలా తక్కువ అన్నదమ్ముల మధ్య బాండింగ్ ఇలా ఉండటం. మనం పైకి వచ్చిన తర్వాత మనకి ఎందుకులే అనుకునే వాళ్ళే ఉంటారు, ఏదో ఒక చిన్న చిన్న హెల్ప్లు చేస్తారు కానీ. బట్ నాకు లైఫ్ అంతా వాడే చెప్తున్నాను కదా, నేను ఈ పొజిషన్లో నేను ఉన్నానంటే నా తమ్ముడు వల్లే, మా అమ్మ వల్లే, మా నాన్న వల్లే. వాళ్ళు ముగ్గురు కష్టపడి నన్ను ఇక్కడ పెట్టారు. సూపర్ గ్రేట్. నువ్వు అనుకున్న గోల్స్ అన్నీ అచీవ్ అవ్వాలి మెహబూబ్. సో మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది ఇండస్ట్రీలో. డెఫినెట్గా మంచి మంచి రోల్స్ చేస్తున్నావు. అట్ ది సేమ్ టైం ఇంకా మంచి ప్రాజెక్ట్స్ రావాలి. నువ్వు అనుకున్నట్లుగానే అల్లు అర్జున్ గారితో కూడా మంచి డ్రీమ్ రోల్ చేయాలి. సో ఎందుకంటే ఇండస్ట్రీలో టాలెంట్ ఉంటే ఎప్పుడు కూడా ఇన్విటేషన్ ఆటోమేటిక్గా రెడ్ కార్పెట్ పిలుస్తారు మన ఇండస్ట్రీ వాళ్ళు. సో ఓటీటీ వచ్చిన తర్వాత ఇంకా చూస్తున్నాం మనం ఎంతమందికి ఎన్ని ఛాన్సెస్ వస్తున్నాయి, ఎన్ని వండర్స్ క్రియేట్ చేస్తున్నారో కూడా. డెఫినెట్గా యూ పీపుల్ ఆర్ రాకింగ్ అని చెప్పొచ్చు 2022. విష్ యూ గుడ్ లక్. అండ్ అమ్మ లేదు అనుకోవద్దు, నాన్న తమ్ముడు వీళ్ళిద్దరిని నువ్వే చూసుకోవాలి కాబట్టి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.